నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సిరీస్‌లు స్టార్ట్ చేస్తున్నాం కదా! అన్నీ ఒక 2, 3 భాగాలు వచ్చేలాగా చెప్తున్నట్లున్నారు. హ్మ్. మరీ పెద్దవి కాకుండా. హ్మ్. అలా ఇంకోటేదైనా స్టార్ట్ చేద్దామండి? హ్మ్. మేలుకున్న యువరాజు లేదా కళ్ళు ఇచ్చిన యువరాజు అలాంటిది పేరు మర్చిపోయాను. కథ గుర్తుంది నాకు. మీ పేరా ఇది? మీరు పెట్టిన పేరా? నేను అదే అని భావిస్తున్నా. కాస్త అటు ఇటుగా అంతే అనుకో ఎప్పుడో 60స్‌లో వచ్చిన చందమామ కథ. మేలుకున్న యువరాజు బావుందండి. బావుంది కదా! ఆ! కళ్ళు విప్పిన యువరాజు బావుల. బాలే. అది పెట్టుకుందాం రమ్మగారు. హ్మ్. మేలుకున్న యువరాజు. పూర్వం అవంతి రాజ్యానికి ఓ రాజుగారు ఉండేవారు. ఆయనకి పిల్లలు లేరు పాపం. చాలా ఏళ్ళకి. ఆయన వృద్ధుడైపోయాక ఆయనకొక కుమారుడు కలిగాడు. పిల్లాడు భలే అందగాట చక్కగా ఉన్నాడు. ఆయన సుందరుడు అని పేరు పెట్టుకున్నారు. అందగాడు కాబట్టా? ఆ! పెట్టుకున్నారు. భార్య ఎక్కువ కాలం ఉండల. పిల్లాడు కాస్త 4 ఏళ్ళు రాసేసరికి ఆవిడ చనిపోయింది. చనిపోతే ఈయన పిల్లాడి బాగోగులు అవి ఆయనే చూసుకునేవాడు. ఈయన శ్రద్ధగా ఉండేవాడు కానీ ఆయనకి భయం పట్టుకుంది. నా తర్వాత పిల్లవాడి పరిస్థితి ఏమిటి? వీడేమో చంటి పిల్లాడు. 3, 4 ఏళ్ల పిల్లాడికి ఏం అదే తెలుస్తుంది? కదా! మరి ఎంతసేపు కన్ను పెట్టి ఉండాలి. మామూలు కొంచెం ఎర్లీగా పుట్టుంటే కాస్త పిల్లాడిని పెద్ద చేసుకుని వాడి యువరాజు పట్టాభిషేకం చేసి వాడు కొంచెం పెళ్లి పేరంటం చేశాక తండ్రి వెళ్ళిపోతే కొడుకేదో చూసుకునేవాడు. ఇప్పుడు వీడికి ఏం తెలుసు? లోకం ఎరగని కసుగాయ. అలా బాధగా ఉండేది ఆయనకి. అయితే ఆయనకి అనారోగ్యం వచ్చేసింది. ఆ దిగులుతోటి సగం మంది దిగులుతోటే జబ్బులు చేస్తాయి. వృద్ధులు ఇంత ఆ వయసుకు చనిపోక్కర్లా, అవును. జబ్బు చేసేసింది. అయితే ఆయన ఏం చేశాడంటే తనని చిన్నప్పటి నుంచి కనిపెట్టుకున్న ఒక తాత ఒక ఆయన ఉండేవాడు. ఈయన వృద్ధుడయ్యాడు. ఈయనని తాత అనేవాడు ఎంత పెద్దవాడు. ఆ! కానీ ఆయనకి భయాలు గీయాలు ఏం లేవు. యాక్టివ్గా ఉండేవాడు. ఆ పిల్లాడిని తాతకు అప్పచెప్పాడు. ఓహో! అప్పచెప్పి పిల్లవాడిని జాగ్రత్తగా చూడు. వీడికి రాజ్యం రాకపోయినా పర్వాలా, బతికుంటే చాలు. వీడు రాజే అయిపోక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లాడిని రాజ్యానికి ఎక్కిచ్చారనుకో, మంత్రో సైన్యాధిపతో పొరుగు రాష్ట్రం వాళ్ళు ఎవరో ఒకళ్ళు వీళ్ళ మీద పడరు. వాడు ఏమి చేస్తాడు యుద్ధం? చిన్నపిల్లాడు చంపేస్తారు. అదేలే. రాజద్రోహులు ఎక్కడ రాజద్రోహం తలెత్తుతుందో తెలియదు. పిల్లాడిని మాత్రం జాగ్రత్తగా చూడు. యువరాజ సౌధం అని ఒక ప్రత్యేకంగా ఒక మేడ కట్టించారు. పిల్లాడు అక్కడే ఆడుకుంటాడు, అక్కడే తింటాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడే. మహారాజ సౌధం వైపుకి వాడిని రానిచ్చేవాళ్ళు కాదు. సేఫ్టీ కోసం, సెక్యూరిటీకి. సెక్యూరిటీ ఉంటుంది కదా, ఒకసారి క్లోజ్ క్వార్టర్స్ నుంచే ఇబ్బందులు వస్తాయి. అందుకని ఇలా ఉంచి ఆయన అనారోగ్యం తనకు మొదలవ్వగానే ఈ తాతకి అప్పచెప్పాడు. కట్టుదిట్టం చేశాడు. వాడి తిండి, వాడి తిప్పలు, వాడి పెళ్ళి, వాడి పేరెంటం అన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి అవన్నీ చెప్పి, రాజ్యం వచ్చినా రాకపోయినా పిల్లవాడిని బతికించి ఉంచు, వాడి బతుకు నీ పూచి అంటే ఆయన సరేనన్నాడు. తాత సంరక్షణలోనే పిల్లాడు పెరుగుతున్నాడు. కొంచెం పెద్దవాడయ్యేసరికి తండ్రి కాస్త పోయారు. రాజుగారు పోతే ఏమైంది? ముఖ్యమంత్రికి రాజ్యాన్ని అప్పచెప్పారు పోవటానికి ముందే. ముఖ్యమంత్రికి అప్పచెప్పి అదే ఏమంటారు మహామాత్యుడు ఆయనకు అప్పచెప్పి, పిల్లవాడు పెద్దవాడు అయ్యేదాకా మీరు రాజ్యం చేయండి, తర్వాత పిల్లాడికి అప్పచెప్పండి. బావుంది. అదే కదా పద్ధతి. సరే బాగానే ఉంది. ఆయన దారిన ఆయన ఆయనంత పెద్దవాడేం కాదు, కొంచెం పర్వాల కుర్రాడు. అతనికి రాజ్యాన్ని అప్పచెప్పారు. అక్కడ సాదాసీదాగా రాజ్యం జరిగేది. ప్రజలంతా ఏమనుకునేవాళ్ళంటే పిల్లాడు పెద్దవాడయ్యాక యువరాజు అవుతాడు, తర్వాత మహారాజు అవుతాడు. రాజు పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అలాగే అనుకునేవాళ్ళు. కొత్త రాజుగారి పద్ధతులు నచ్చిన వాళ్ళు ఆ రకంగా నడిపించుకుంటారు. అంతేగా. పాతరాజు కావాలని ఎంతమంది అనుకుంటారు? కొంతమంది ఉంటారు ఆ రాజా కుటుంబానికి వీరాభిమానులు. అవును. మిగిలిన వాళ్ళు అలా ఉండరు కదా. కొత్త రాజు ఏర్పరుస్తున్న ఉద్యోగాలు, ఆయన ఇచ్చేటువంటి ఇవో రాయితీలో ఏవో ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఎవడైతే ఏమిటి రాజు అలాంటి భావాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ సుందరుడు మాత్రం తాత సంరక్షణలోనే పెరుగుతున్నాడు. వాడి తిండి, వాడి తిప్పలు, వాడు ఎవరితో ఉండాలి, ఏం చేయాలి, విద్యాభ్యాసానికి కూడా బయటికి పంపల. అయ్యో! ఒక గురువుగారు, కొంతమంది గురువుగారులు వచ్చి ఇక్కడే బోధించేవాళ్ళు. పిల్లాడు ఒక్కడే, వాడికి బోర్ కొడుతుందండి. కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళు వచ్చేవాళ్ళు ఇతనితో ఆటకి. స్నేహితులు కూడా సెలెక్షనే. వాళ్ళు ఎవరు ఏమీ తెచ్చి పెట్టకూడదు. వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపేవాళ్ళు. లోపల చాలా పెద్ద సామ్రాజ్యం లాగా ఉంది ఆ కోట. ఆ పిల్లాడికి ఇచ్చిన భవనం చాలా పెద్దది. పిల్లలు హాయిగా తిరగచ్చు, ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బయటికి మాత్రం రాకూడదు. బయటికి రానివ్వకూడదు. ఆహారం ఆయన తినకుండా ఏది పిల్లాడికి పెట్టనిచ్చేవాడు కాదు. ఓహో! బావుంది. ఏ ఆహారము పిల్లాడికి వచ్చేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మన రాజుగా ఉన్నటువంటి మహామంత్రికి ఆశ పుట్టి పిల్లాడిని పాడు చేసేసి ఏదైనా చేస్తే అదేలే. ఆ అనుమానం ఉంది కదా. పండు కూడా తనంతట తను పిల్లాడు తినేవాడు కాదు. ఆ పిల్లాడికి ఏం పెద్ద అసంతృప్తి ఉండేది కాదు. కొంతంతా బాగానే ఉండేవాడు. క్రమంగా వాడికి బయటికి వెళ్ళాలి ఇలాంటి ఆసక్తులు మొదలైనాయి.
19-20 సంవత్సరాల లాగానే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు యువరాజుకి. ఆ, పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఆ లోపలే ఉండేది. ఉమ్, లోపలే ఉండేది. కానీ ఈ తాత భార్యాభర్తలిద్దరిని ఒక చోట ఉండనిచ్చేవాడు కాదు. కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అమ్మాయి తిండి అమ్మాయిదే, అబ్బాయి తిండి అబ్బాయిదే, అబ్బాయి రూమ్ అబ్బాయిదే, అమ్మాయి రూమ్ అమ్మాయిదే. సినిమాటిక్గా ఉమ్, ఆ అమ్మాయిని తాంబూలం కూడా ఇవ్వనిచ్చేవాడు కాదు ఆయన. తాంబూలం కూడా ఆయనే కట్టించేవాడు. వివాహం అయింది. ఇద్దరు స్నేహితుల్లాగానే ఉండేవాళ్ళు అమ్మాయి అబ్బాయి. ఇంకా కొంతకాలం గడవాలి. అయితే ఏమైంది, ఒకసారి స్నేహితులందరూ వచ్చారు. వీడికి బయటికి వెళ్ళాలన్న ఉత్సాహం అవి మొదలైపోయినాయి. ఆ భార్య బయట అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మా ఊళ్ళో ఇలా ఉండేదని చెప్తుంది. వీడికి ఉత్సాహం. అయితే ఏమైంది, ఒకసారి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికల్లా మేడ మీదకి వెళ్ళారు. చాలాసేపు మేడ మీద ఉంటే దూరంగా ఒక తెల్లటి సౌధం కనపడింది. అది ఎంత బాగుందో, అది ఎవరిల్లు ఏమిటి అన్నారు. అనేసరికల్లా ఈ స్నేహితుల్లో ఉత్సాహవంతుడు ఒకడు ఏమన్నాడంటే, నిజాన్ని నువ్వు అక్కడ ఉండాల్సింది, అది మహారాజ భవనం, ఉమ్, సభాభవనం, నువ్వు అక్కడ ఉండాలి, వైట్ హౌస్ అక్కడే కదా నువ్వు ఉండాల్సింది. కానీ ఏమిటంటే మరి మీ నాన్నగారు చనిపోవటం వల్ల, నీకు ఈ సంరక్షణ వల్ల, మహామంత్రికి రాజ్యాన్ని అప్పగించడం వల్ల నువ్వు ఇంకా ఇలాగే రాజుగారి అబ్బాయిగానే, పాత రాజుగారి అబ్బాయిగానే ఉండిపోయావు అని చెప్పేశారు. కల్లా వీటి కిందకు వచ్చి, నేను ఊళ్ళోకి వెళ్తాను, ఆ మహారాజ్ సౌధం చూడాలనుకుంటున్నానని చెప్పాడు. ఉమ్, చెప్పితే సరే మరి ఈయన ఏం చేశాడు, కొంచెం ముందు వెనక ఆడి తాత అన్నాడు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, కొన్ని గుర్రాలు సిద్ధం చేశాడు. ఈయన ఫ్రెండ్స్, కుర్రాడు, తాత కూడా ఒక గుర్రం మీద అందరూ కలిసి బయలుదేరారు. ఇప్పుడు ఒక్క కుర్రాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి 4 చలాంగులో చూసి రావటం వేరు, సపరివార సమేతంగా టిక్కు 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 అని ఏం ఉత్సాహం ఉంటుంది వాడికి. కానీ పాపం వెళ్ళాడు. ఉమ్, వెళ్తే సరే అందరూ పలకరించారు. రాజుని, యువరాజుని చూసారు. జనమంతా ఉత్సాహపడుతున్నారు చాలామంది. ఆ సభాభవనానికి వెళ్తే అక్కడ సభ జరుగుతుంటే ఎవ్వరూ తనకి పలకలేదని, అక్కడున్న వాళ్ళకే పలుకుతున్నారని అర్థమైంది తనకి. ఉమ్, ఉండబుద్ధి కాల అక్కడ. ఇదంతా నాది కదా, ఏమిటి నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఎందుకు ఇలా అయిపోయాను, ఈ తాత నన్ను వదలడే, తాతదేమిటి, ఆయనకి ఏముంది, రాజాజ్ఞ, పిల్లాన్ని బతికించాలి అంతే. ఇంకంతకంటే ఏం చేయలేడు. సరే వెనక్కి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసేసరికల్లా ఆ పూట పడుకుంటే ఈ అబ్బాయికి ఎలాగైనా వెళ్ళిపోవాలనిపించింది. వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి ఇంకొకసారి. ఈసారి ఈ గుంపుతో వెళ్ళకూడదు. వెళ్ళాలి అంటే తాత ఏమంటాడు, తను కూడా తయారవుతాడు వెనకాల. చెప్పకుండా వెళ్ళిపోవాలా? చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇక భవనంలోంచి బయటపడడానికి మార్గాలు చూశాడు. అన్ని తలుపులు బంధించబడి ఉన్నాయి. గవాక్షాలు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి. కిటికీల నుంచి దిగాలంటే ఎలా దిగాలి ఆలోచించి వెతకడం మొదలుపెట్టాడు. వెళ్తే అన్ని గదులు వెతికాడు. ఒక పెద్ద తాడు కావాలి నాకు, ఇది కట్టేసి దిగుదాం. వెతగ్గా తన భార్య గదిలో ఒక తాటి నిచ్చెన కనపడింది అతనికి. ఈ తాటి నిచ్చెన అక్కడ ఎందుకుందో, దీన్ని ఎవరు ఉపయోగిస్తున్నారో ఆలోచించాల. అప్పటికి గంటసేపటి నుంచి వెతుకుతున్నాడు. మనకు కావాల్సిన వస్తువు దొరికినప్పుడు డెస్పరేట్గా వాడేద్దాం అనుకుంటాం. అవును. అంతేగాని దేనివల్ల ఉంది, ఎవరు పెట్టారు, ఏం చేస్తుంది, ఈ గదిలో ఎందుకుంది, అలా ఊహ రాక ఆ తాటి నిచ్చెన్ని కిటికీలోంచి బయటేసుకుని దిగేశాడు. దిగేసి నిశ్శబ్దంగా గోడలు దాటుకుంటూ బయలుదేరి బయటికి వెళ్ళిపోయాడు. పై సౌధంలో పై అంతస్తులో ఉన్నవాడు కిందకి దిగి వచ్చాక ఏముంది, అది దిగేశాక ఇక మామూలు గోడలే. తలుపులకు తాళాలు వేస్తారు కానీ గోడలకు తాళాలు వేయలేరు కదా, కాస్త ఎత్తుగా ఉంటాయి అంతే. మెల్లిగా ఇక కోట గోడ, ఈ మన దానికి ఆ సౌధం తాలూకు గోడలు అవి గేట్లు దాటుకుని బయటకు వచ్చాడు. బయటకు వస్తే అక్కడొకళ్ళు మాట్లాడుకుంటూ మాటలు వినపడుతున్నాయి. యువరాజు బయటకు వచ్చాట ఈ మధ్య, అంటే ముందు వచ్చాడు కదా, ముందు రోజు బయటకు వచ్చాట. నిజానికి న్యాయం పడితే ఆయన రాజ్యం చేయాలి కుర్రాడు, ఈ దుర్మార్గుడి చేతిలో పడ్డాం మనం అని ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుంచి ఇంకోళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఆ ఎవరైతే ఏముందిరే, రాజు అన్నవాడు, అతనికి ఏం తెలుసు, యువరాజుకి చిన్నవాడు పగే ఆ సౌధంలోనే ఉన్నాడు. ఈ చిన్న సౌధంలో ఉండేవాడికి ఏం తెలుస్తుంది అని ఇంకొకళ్ళు ఇంకా ముందుకెళ్తే అమ్మో వాడి రాసలీలు ఏమి ఎక్కువైపోయినాయో, వీడితో ఎప్పుడు వీడి పీడ విరగడుతుందో అని రాజు గురించి మాట్లాడుకుంటున్నారు. ఇతను ఆశ్చర్యంగానూ ఉంది, ఆలోచనగానూ ఉంది. ఎట్లా నేను నా రాజ్యాన్ని తీసుకోగలుగుతాను,
ఇలా ఆలోచిస్తుంటే ఒక బండి వస్తూ కనపడింది. నేను గబగబా చెప్పేస్తున్నా, కొంచెం వివరంగానే ఉంది అది. ఆ బండిలో మహామాత్యుడు ఇప్పుడు రాజుగా ఎవరున్నాడో ఆయన, మంత్రి పక్కపక్కన కూర్చొని వెళ్తున్నారు. ఆ బండి ఎత్తైన బండి, వెనకకి ఇట్లా కిందకి కాళ్ళు పెట్టుకుని దిగడానికి మెట్టుకి కిందకి ఒక సాధనం ఉంది. అంటే మెట్లు ఉంటాయి కదా బళ్ళకి, ఆ చటుకుని ఏం చేశాడు, చీకటి మాటున ఆ బండి వెనకాల మెట్టు పట్టుకుని మెట్టు మీద కూర్చుని ఆ బండితో పాటు వెళ్ళిపోయాడు. ఓహో! వెళ్ళిపోయేసరికి అదొక పెద్ద సౌధం. అందులోపలికి వెళ్ళాడు. ఈ బండిలోంచి ఆయన దిగాడు. ఈ కుర్రాడు కూడా, మన యువరాజు కూడా నక్కుతూ సుందరుడు వాళ్ళ వెనకాల పడి వెళ్ళాడు. వెళ్తే లోపల చాలామంది ఏమిటో ఆడవాళ్ళు, డాన్సులు, నాట్యాలు, గీట్యాలు ఉన్నాయి. ఈయన ఒరిజినల్ సౌధం కాదు, మంత్రి గారిది కాదు, ఇదేదో వేరే ఒక ప్రాంతం. ఇతనికి వేరబౌట్స్ తెలియవు. ఈ రాజుగారి వేరబౌట్స్ తెలియదు, ఇప్పుడు మంత్రివి తెలియవు, తనిల్లు అదంత వివరం ఏం తెలియదు అబ్బాయికి. అయోమయంగానే ఉంది అతని పరిస్థితి. రోడ్లు అలవాటు ఉన్నవాడు కాదు కదా, వెళ్ళిపోయాడు అంతే. కానీ అది మంత్రి గారి ఇల్లు అయితే అక్కడెక్కడో బండెక్కి రాత్రిపూట ఇక్కడికి ఎందుకు వస్తాడు, ఇది వేరే ప్లేస్ అనమాట. ఆ మాత్రం ఆలోచన ఉంది. తీరా అతను మంత్రి దిగి వెళ్ళాడు. ఇతను కూడా నక్కుతూ 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 అతను వెనకాల వెళితే మంత్రి హా అని చేతులు చాపి ఎవరినో కావలించుకున్నాడు. ఇంత ఆలస్యం చేసావు, ఈ దొంగ బతుకు నేను బతకలేకపోతున్నాను అన్న గొంతు వినపడింది. ఆడవాళ్ళ గొంతు. నిర్ఘాంతపోయాడు. ఆ గొంతు ఎవరిదంటే ఇతనికి బాగా తెలిసిన గొంతు. ఆ కంఠాన్ని ఇక్కడ వింటానని వాడు ఎప్పుడు జీవితంలో ఊహించుంటాడు. హతాశుడైపోయి చూస్తూ నుంచున్నాడు ఒక మూల. అయితే ముఖ్యమంత్రి రాజుగా ఉన్నవాడు ఎవరినో కౌగిలించుకున్నాడు. ఇతను నిర్ఘాంతపోయాడు. నిర్ఘాంతపోయింది ఎవరినో చూసి కాదు, అక్షరాల యువరాజు యొక్క భార్య. తెల్లపోయాడు, హతాశుడైపోయాడు. నా భార్య ఈ ముఖ్యమంత్రికి ప్రేయసా? ఇలాంటి ఒక అమ్మాయిని ఆ తాతకి తెలియకుండా మోసం చేసి తనకిచ్చి పెళ్లి చేశాడు. ఓహో! అక్కడి నుంచి ఆవిడ ఈయన తిట్ట మొదలెట్టింది. వాళ్ళ పొద్దున యువరాజు అంత శుభ్రంగా వీధిలోకి వచ్చేసాడు, వాడిని చంపేయకూడదు, ఒక బాకు విసిరినా అయిపోయేది కదా, నేను అక్కడ ఉండలేక వస్తున్నాను, ఈ రాత్రిపూట రోజు రహస్యంగా నీకోసం రాలేకపోతున్నాను నేను, ఇవాళ తాటినిచ్చిన ఎవరో వాడారు కూడాను అన్నది. వీడికి అర్థమైంది అప్పుడు, ఓహో ఆ తాటినిచ్చినందుకే ఆవిడ రోజు రాత్రి దిగేస్తుంది, ఆవిడ గది వేరు వీడి గది వేరు, ఆవిడ దారి ఆవిడ దిగెళ్ళిపోతుంది, కాసేపు ఏదో పిచ్చి కబుర్లన్నీ చెప్తుంది, అయిపోయింది. నా మీద కుట్ర జరుగుతోందంటే ఇంతకుముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, రాజుగా ఉన్నవాడును ఆయన మంత్రిను. బాహాటంగా వస్తే యువరాజు రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు, వీధుల్లో పడి తిరుగుతుంటే ఎక్కడా ఏమీ చంపేయకుండా అలా వదిలేశారేమిటి, ఇలాంటివన్నీ విని చివరిగా అమ్మాయి కూడా పూర్తిగా అడ్డం తొలగించుకోవాలని చూస్తున్నారు. ఇంతలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఓ చోట కూర్చున్నారు. మాట్లాడుకుని పద లోపలికి వెళ్దామని బెడ్రూమ్లోకి వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళిపోయారు. హాల్లోంచి వెళ్ళిపోయేసరికల్లా ఇతను ఆశ్చర్యపోయి ఉన్నాడు కదా, చటుక్కని లేచి నిలబడ్డాడు. వాళ్ళ వైపు వెనకాల వెళ్ళడానికి ఒక అడిగి అయిపోయాడు. ఇంతలో ఏమైంది, అక్కడ తగిలించున్న వస్తువు ఏదో చేతికి తగిలి ఖణేల్మని మోత వచ్చింది. మోత రావడం అంటే ఒక ఆడగొంతు వచ్చింది బయటికి. ఎవరది అక్కడ అని, అంతా స్త్రీలే ఉన్నారు, అంతఃపుర రక్షణ. అక్కడి నుంచి కత్తులు దూసుకుంటూ ఆడాళ్ళు పరిగెత్తుకొచ్చి వచ్చేసారు. పరిపోయాడు, పరిగెత్తాడు. ఇక అక్కడ దొరికితే ఇంకా దొరికిపోయినట్టే, పొద్దున్న తరగకుండా వదిలేసారు, ఇప్పుడు తరిగేస్తారు వాళ్ళు. ఇక పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు. ఆ ఉద్యానవనము అదో క్రీడా మండపంలాగా ఉంది, అది చాలా పెద్ద ఇల్లు, ఒక పెద్ద మందిరం. ఆ మందిరాన్ని దాటుకుంటూ అవతల వీధుల్లోకి పరిగెత్తాడు. అయితే అక్కడ ఒక పురాతన మందిరం ఒకటి ఉంది, పాతకాలంలో అది అన్నదాన సత్రమట, రాజు ఏర్పరిచింది. ఈ కొత్తగా వచ్చిన రాజుగారు అన్నదానాలు గిన్నదానాలు మానేశాడు. 10 సంవత్సరాలు అయిపోయింది. సుందరుడు 8 ఏళ్లవాడుగా వాళ్ళ నాన్న పోయాడు. ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చినాయి అతనికి, 19 ఏళ్ళు. ఈ 10-12 ఏళ్లలో వీడు బాగా బలపడిపోయాడు కదా. అన్నదానం మూసేస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి బిచ్చగాళ్ళు, బీద బిక్కి జనము వాళ్ళంతా ఆ బిల్డింగ్లో ఉంటున్నారు. సరే, ఆ జనాల మధ్యలోకి పరిగెత్తాడు. ఆలోచించుకుంటున్నాడు, నా మీద కుట్ర, నేను ఆ మందిరంలో ఉన్నంత కాలమే నాకు రక్షణ, అది కూడా లేదు, ఇప్పుడు భార్య ఒకటి ఉంది, అది ఏనోడు కాటేస్తుందో లేదు, ఏదో ఒకరోజు ఏం చేసేస్తుందో, ఆ తాత ఏం చేస్తాడో, నేను కాపాడగలుగుతాడు, భార్య చేతిలో నుంచి ఎంతకాలం కాపాడతాడు, ఎంతకాలం భార్య భర్తని ఒక చోట ఉండనివ్వకుండా చేయగలుగుతాడు. అతనికి ఏం చేయాలో తెలియలే. అయితే బయట రక్షక భట్లు పరిగెడుతున్నారు, ఆడవాళ్ళ అరుపులు వినపడుతున్నాయి, ఇతను అసలు లోపలికి వచ్చేసాడు. ఇంతలో ఏమైంది,
సడన్గా ఆ దీపాలు అవి అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న నూనె దీపాలున్నాయి. అర్ధరాత్రి అయిపోయింది. ఒక మూల ముడుచుకుని కూర్చున్నాడు ఇతను. కూర్చుంటే ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. ఈ వచ్చిన వాడు మంచి బ్రహ్మాండమైన ఆజానుబాహువు, పెద్ద భారీగా కనపడుతున్నాడు. ఇతను ఏమనుకున్నాడు, సుందరుడు ఎవడో నన్ను పట్టుకోవటానికి వచ్చిన వాడే అనుకున్నాడు. కానీ నిజానికి కాదు, అతను ఒక మంత్రసిద్ధి కలిగినటువంటి గజ దొంగ. వీళ్ళు ఏం చేస్తారట, దొంగల దగ్గర నేత్రాంజనం అని ఉంటుంది, అది కంటికి పూసుకుంటారట రాత్రిళ్ళు. ఆ కంటికి పెట్టుకుంటే చీకట్లో కూడా కళ్ళు కనపడతాయట. ఓ ఆ అంజనం పూసుకుని ఈ చీకటిలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లోపలికి వచ్చాడు. వచ్చి అటు ఇటు నడుస్తూ వచ్చి ఈ కుర్రాడి దగ్గరకు వచ్చి లేపాడు. డబ్బులు ఇస్తాను, పని చేస్తావా అని. ఇతనికి అర్థమైంది ఈ దగ్గర ఏమీ ఆయుధాలు లేవు, ఏదో పిలుస్తున్నాడు. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఒక మార్గం కావాలి. తను బయటకు వెళ్తే తన్ని వాళ్ళు గుర్తుపడతారు. వీడెవరితోటో వెళ్తే గుర్తుపట్టకపోవచ్చు పనివాడిగా వెళ్తే. నాకేం కళ్ళు కనిపించట్లేదు, చీకటి గుయ్యారం అన్నాడు. దాందే ఉందని ఏం చేశాడు అతను, ఈ ఆంజనేయం తీసి నేత్రాంజనం వాడి కంట్లో పెట్టాడు. అంజనం కంట్లో పెట్టేసరికి అంతా కనపడ్డా మొదలెట్టింది. అందరూ మనుషులు ఎడాపెడా పడుకున్నాడు. అంతా మాస్టిగా మురిగ్గా దిగుమాలినట్టుగా ఉంది. చాలామంది ముష్టివాళ్ళు, వాళ్ళు దారేపోయేవాళ్ళు ఎవరెవరో పడుకున్నారు. వాళ్ళ మధ్య నుంచి ఎవరిని తొక్కకుండా ఇద్దరు కలిసి దాటుకుని వచ్చారు. పద వెళ్దామని ఎక్కడికో తీసుకుపోయాడు. వాళ్ళ ఇంటికి ఒక గుహలాగా ఉంది. అక్కడ బయట నిలబడి ఏదో మంత్రం చదివాడు. గుహ తెరుచుకుంది, లోపలికి వెళ్ళాడు. లోపల అతని భార్య, కూతురు వాళ్ళు ఉన్నారు. బోళ్ళంత సంపద ఉంది. ఆయన ఏం చెప్పాడంటే భార్యకి, ఈ కుర్రాడిని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి నేను మళ్ళీ వస్తాను, పని ఉంది, మన పనికి వెళ్ళేటప్పుడు నేను నిన్ను తీసుకెళ్తాను, ఇక్కడ ఉండమని ఒక చోట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు. భార్యకి చెప్పాడు. ఇవాళ అతను ఏం చేశాడు, వచ్చేటప్పుడు ఒక పెద్ద 2-3 మూటలు వీరితో మోయించి తీసుకొచ్చాడు ఈ సుందరుడితోటి. నేను ఒక చోట బిచ్చగాళ్ళ మందిరంలో ఒక కుర్రాడిని చూశాను, చాలా అందంగా ఉన్నాడు, సామాన్లు మోసుకు రావడానికి వాడిని తీసుకొచ్చాను, పిల్లాడు బాగున్నాడు, వాడికి మన దొంగతనం విద్యలు నేర్పుకుంటే మన పిల్లనిచ్చి పెళ్లి చేయొచ్చు అంటే. ఈవిడేమంది, ఇట్లా కొత్తవాడు ఎవరినో తెచ్చి పెళ్లి చేస్తానంటావేమిటి, చంపేసి అందరిని చంపేసినట్టే. అక్కడి నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి వాడికి తన గుర్తు తెలియకుండా చంపేస్తాడట అతను. చంపేయమన్నది. వీడు సామాన్లు మోసుకొచ్చాడు, మోసుకొచ్చిన వాడిని చంపేస్తారనమాట. ఆయన దొంగతనం చేసిన వస్తువులన్నీ మోసుకొచ్చారనమాట. చంపేయమనగానే ఇతని పక్కన కూర్చున్న, తన భార్య పక్కన కూర్చున్న అతని కూతురు ఒక 16 ఏళ్ల పిల్ల బయట ఉన్న వాడెవడో చూడడానికి బయటకు వచ్చింది. తీరా చూస్తే ఎంత బాగున్నాడు. బాగుండేసరికల్లా అమ్మాయి అంది. గబుక్కొని గబగబా దగ్గరకు వచ్చేసేసి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా డిస్కషన్ పెడుతూనే ఉన్నారు. ఇది బయటకు వచ్చేసి ఈ కుర్రాడిని చేయిపుచ్చుకుని గుమ్మం దాకా తీసుకెళ్ళి ఓ మంత్రం చెప్పింది. ఈ మంత్రం చదువుకో, తలుపు తెరవబడుతుంది, తలుపు తీసుకుని పారిపో, ఇక్కడే ఉంటే చంపేస్తారు అని చెప్తే ఆ కుర్రాడు, చీకటి వాళ్ళకి నేత్రాంజనం ఉంది కాబట్టి కనిపిస్తుంది, వీడికి నేత్రాంజనం ఉందిగా, ఆ నేత్రాంజనంలో ఆ పిల్ల వైపు తలకాయ తిప్పి చూశాడు. చూస్తే పిల్ల చక్కగా ఉంది, బుద్ధిమంతురాళ్ళగా. ఎవడైనా ఒకడు అనవసరంగా మరణించకూడదు అనుకుని ఆ బుద్ధి నచ్చింది. పెళ్ళంగా ఉండి రాజును చంపేద్దామని చూసేదాన్ని చూశాడు, అదే ఆడవాళ్ళని నమ్మకూడదు అనుకున్నాడు. చూస్తే ఈ పిల్ల మంచి పిల్లలే ఉంది. సరే ఆ మంత్రం చదువుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆ చీకట్లోనే నడుచుకుంటూ మొత్తానికి తన దారి వెతుక్కుని తన భవనం వైపుకి బయలుదేరాడు. తెల్లవారుతుండగా భవనం చేరుకున్నాడు. రాత్రే ఈ కుర్రవాడు మాయమైపోయిన సంగతి తాతకు తెలిసిపోయింది. వెతుక్కుంటున్నాడు. ఇతను ఏమన్నాడంటే, తాత ఇంకేం భయం లేదు, మనం ఏం చేయాలో మనకు తెలిసిపోయింది, ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ముఖ్యమంత్రిని పిలుచుకురా అని చెప్పాడు. రాజోచితమైన బట్టలు వేసుకున్నాడు. తన స్నేహితులందరికీ కబురు చేశాడు, రండి అని. అక్కడి నుంచి మంత్రి గారు వచ్చాడు. మంత్రి రంగాని కుర్రాడు అడిగాడు, సుందరుడు, నన్ను చంపడానికి చాలా ఎత్తులు వేస్తున్నారు, ఇదేనా మా నాన్నకి మీరిచ్చేది, మా నాన్నకి మీరిచ్చే గౌరవం అంటే? ఆ మంత్రి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించండి బాబు, నేను వాడితో కలిసి లేను, నేను గనక మీ వైపు మాట్లాడితే నా పీక ఉత్తరిచ్చేస్తాడు, నా కుటుంబం కోసం నాకు ఇంకో దారి లేదు, మన రాష్ట్రంలో మన రాజ్యంలో ఉన్న సైన్యాధిపతులు కానీ దండనాయకులు కానీ అందరూ కూడా ప్రభుభక్తి పరాయణులే, కానీ వీడు పాత ప్రభు పేరెత్తంగానే చంపేస్తాడు, లేదా జైల్లో పెడతాడు, నగర బహిష్కారం విధిస్తాడు. చాలామందికి అట్లా జరిగిపోయింది. నేను కాకుండా ఇంకా 4 మంత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఇళ్ళదారి పట్టేశారు. ఇళ్ళదారంటే పైదారే. మేము కూడా మిమ్మల్ని కనుక వెనకేసుకుని వచ్చామా మేము దొరికిపోతాం. అందుకని ఇక తప్పనిసరి పరిస్థితి అయ్యి మేము అతని వెనకాల ఉండవలసి వస్తుంది. ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు అతనితోటి. రాజ్యాధికారం మంత్రులు చేజిక్కించుకుంటే ఎట్లా,
ఆ కాలం పద్ధతి అది కాదు. క్షత్రియులకే కావాలి. అతను కడు దుర్మార్గుడు. చాలా ఆలోచించి మీ భార్యని కూడా తన ప్లాన్ చేసినట్టుగానే తీసుకొచ్చి మీకు అప్పచెప్పాడు. ఆ పెళ్లి కూతురు సంబంధాలు అవన్నీ కూడా జాగ్రత్తగా ఈ తాతని మోసపుచ్చాడనమాట. అతని వైపు మాట్లాడడం తప్పిస్తే మాకు ఇంకో దారి లేకపోయింది. మీరు ఇప్పుడు ఏం చెప్పమంటే అది చేస్తా, ఏం చెప్తే అది చేస్తా, మీరు ఏం చేయమని చెప్పి ఆజ్ఞాపించినా సరేనన్నాడు. అనగానే సరే, ప్రజలందరికీ తెలియజేయండి యువరాజు పట్టాభిషేకం చేసుకుంటున్నాడని. ఒకటే రోజులో ఈ రోజు జరిగిపోవాలి. వాళ్ళకి ఇంకా ఊహ రాల. రాజకుమారుడు బయటికి వెళ్ళిపోయాడు, వాడు ఇవన్నీ చూసేశాడు, వాళ్ళకేం తెలియదు. పటాటోపంగా వెళ్తే తెలిసిపోతుంది. అందరికీ ఒక వార్త బయటికి రాకుండా తెలియచేయాలి. అక్కడి నుంచి ఈ తమ దగ్గర సైనికులు వాళ్ళు కొంతమంది సైన్యం ఉంటారు కదా, ఈ అబ్బాయికి తోడున్నారు కదా, ఈ అమ్మాయి వీళ్ళతోటి ఆ అమ్మాయిని తన భార్యని పెడరెక్కలు విరిచి కట్టించేశాడు. ఒకేసారి నిన్న వచ్చిన యువరాజు ఇవాళ మళ్ళీ వస్తాడని ఎవ్వరూ ఊహించల. ఎందుకంటే అతను 10 ఏళ్ల వయసులోనో 9 ఏళ్ల వయసులోనో ఒకసారి వచ్చాడు, మళ్ళీ 18, 19 ఏళ్ళు వచ్చాక రెండోసారి వచ్చాడు ఊళ్ళోకి. నిరాడంబరంగా గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడు. స్నేహితులందరినీ కాసేపు ఆగి రమ్మన్నాడు. పటాలం అంతా పోయిందనుకో, ఏదో పటాలం వస్తోందని చూస్తారు. ఒంటరిగా వెళ్ళే యువరాజుని ఎవరు చూస్తారు? మేఘాల మీద వెళ్ళిపోయి రాజభవనంలోకి ప్రవేశించి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడే ఇంకా సభ సర్దుకుంటున్నారు జనాలు. ఈ సింహాసనం మీద వచ్చి కూర్చున్న యువరాజును చూసేసరికల్లా ఏముంది, మహారాజుకి అంటారు కదా, యువరాజుకి జయ అని అరిచారు కొంతమంది. ఇంతలో ఏమైంది, దండనాయకుడు రాగానే ఇప్పుడు ఆ సింహాసనానికి విలువ, దాని మీద ఎవరుంటే వాళ్ళ మాట వినవలసిందే వాళ్ళు, అంతే. మహామార్చుడి పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకురండి అని కేకేశాడు. దండనాయకుడు ఒకటే పరుగులోకి వెళ్ళిపోయాడు అంతఃపురంలోకి. ఆ రాజుగా ఉన్న మంత్రిని రెక్కల చేతులు కట్టేశారు వెనక్కి. 2 సైనికులు ఒక్క కర్ర దూర్చి చేతుల మధ్యలో మోసుకుని తీసుకొచ్చేశారు. అక్కడి నుంచి బంధించిన ఇతని భార్యను కూడా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరి నేరము ప్రూవ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇతని భార్య, ముఖ్యమంత్రి భార్య. పెద్ద వయసు ఏం కాదు, చిన్న వయసుదే. అప్పుడు చేసుకునేవాళ్ళు కదా అట్లా పెళ్ళిళ్ళు. ఇవి ఇతన్ని చంపేస్తే శాశ్వతంగా రాజు అయిపోవచ్చు, రాణి అయిపోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళిద్దరిని కారాగారంలో పెరేశారు. తర్వాత కొరత ఇస్తారు, అతన్ని కొరత ఇస్తారు, అమ్మాయికి ఉరిశిక్ష ఇస్తారు, శిక్షలు విధించేశారు. రాజ్యంలో ఇతను ఇవాళే నా పట్టాభిషేకం, ముహూర్తం లేదేం లేదు, నేను రావటమే ముహూర్తం అన్నాడు. ఆ తాత వెంటనే సంతోషంగా అందరినీ పిలిపించి మధ్యాహ్నానికి యువరాజుకి పట్టాభిషేకం చేసేశారు. పట్టాభిషేకం చేయగానే రాజ్యంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ లిస్టు పెట్టరండి అన్నారు. జనరల్గా పోస్టింగ్ తీసుకున్నప్పుడు చేసే పనే కదా. అక్కడి నుంచి బిచ్చగాళ్ళ సత్రంగా పేరుపడిన ఆ పాత సత్రాన్ని దాన్ని రివైవ్ చేసి అన్నదాన సత్రాన్ని చేయమన్నాడు. అక్కడి నుంచి ఇతనికి మంత్రం తెలుసు. అంజనం దారి వేసుకున్నప్పుడు నడిచి వెళ్ళాడు కదా, అక్కడి నుంచి పాదచారిగా అక్కడికి వెళ్ళాడు. ఏ గుహలో నుంచి తను బయటకు వచ్చాడో ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ మంత్రం చదివి, ఆ తలుపు తెరుచుకుంటుంది మంత్రం చదివితే, లోపలికి వెళ్ళి లోపలున్న ఆ గజ దొంగ దగ్గరికి వెళ్ళాడు. మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, ఆమె వల్లే నేను బతికి ప్రాణాలతో వెళ్ళిపోయాను అని చెప్పేసరికి అతను పాదాలు పట్టుకున్నాడు. నన్ను క్షమించండి, నేను గజ దొంగ అంటే, నువ్వు కొత్తవాళ్ళుగా ఉండు, మాకు నువ్వు చీకట్లో కూడా చూడగలిగేవాడివి, మంత్రసిద్ధి ఉంది నీకు, మంత్రసిద్ధి ఉన్నవాడు రాజ్యాన్ని కాపాడాలి, అంతే. నువ్వు గజ దొంగగా ఎందుకుంటందుకు, రాజ్యం అంతా నీ చేతిలోనే పెడతాను నేను అని చెప్పి అతన్ని మామగారిగా చేసుకుని ఆ దొంగ యొక్క కూతుర్ని వివాహం చేసుకున్నాడు. రాజు రాణిగా ఎంతో కాలం రాజ్యాన్ని పరిపాలించారు. 20 ఏళ్ళు వచ్చేదాకా నా రాజ్యము, నా ప్రజలు, నా జీవితం అని మేల్కొలుపు రాల. ఒకసారి ఊళ్ళోకి వచ్చి చూసేసరికి అతనికి వచ్చింది అనిపోయింది. ఆ విధంగా మేల్కొన్న యువరాజు కథ పరిసమాప్తం అయిపోయింది. చాలా బాగుంది రమ్మగారు, సింపుల్గా సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే. మంచి కథ ఒకటి చెప్తారా? పెద్ద కథ, చిన్న కథ, రెండిటికి మధ్యలో చెప్పండి. మరీ పెద్దదొద్దు, మరీ చిన్నదొద్దు. సరే. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పిల్లలు లేరు వాళ్ళకి. ఎప్పుడు దేవుడికి దండం పెట్టినవాడు. పిల్లలు లేరు. అతనికి ఓ ఇల్లు, చిన్న దొడ్డి వాకిలు ఏవో ఉన్నాయి. ఒక కుక్క, ఒక గుర్రం, ఓ పెంపుడు కుక్క, ఒక గుర్రము ఉండేవి. అడవిలోకి వెళ్ళి ఏదో పని చేసుకొచ్చేవాడు. ఎవరింటికైనా పనికి వెళ్ళేవాడు, ఎవరి తోటలోకైనా వెళ్ళొస్తూ ఉండేవాడు. రోజు సూర్యుడికి దండం పెట్టేవాడు, సంతానం అని. అయితే ఏమైంది, ఈ గుర్రము ఆడదే, కుక్క ఆడదే, వీళ్ళతో పాటే ఉండేవి. కొన్నాళ్ళు పోయాక అతను ఒక రోజు అడవి నుంచి తిరిగి వస్తుంటే ఒక చిన్న మామిడి చెట్టుకి 2 పళ్ళు కనపడ్డాయి. 2 ఉన్నాయి.
ఇంత చెట్టు పొట్టిది కానీ చిన్నది, పొట్టిగా చిన్న వెడల్పుగా ఉంది కానీ పొట్టిగా ఉంది. సరే ఆ చెట్టుకు మామిడి పళ్ళు రెండింటిని ఎక్కకుండానే కోసేయగలిగాడు. ఆ రెండు కోసి భార్యకి పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆవిడేం చేస్తుంది, 2 మామిడి పళ్ళు తొక్కలు తీసి, తొక్కలేమో గుర్రాన్ని పెట్టింది, మామిడి పళ్ళు రసం చక్కగా పిండి గిన్నెలో పోసుకుని టెంకాలు 2 దొడ్లోకి విసిరేసింది. భార్యాభర్త చక్కగా మామిడి రసం పుచ్చుకున్నారు. పుచ్చుకున్నాక అక్కడ పెడితే కుక్కొచ్చి మామిడి రసం వాసనకి ఆ గిన్నెని నాకిందట. కొంతకాలం పోయాక ఇతని భార్య గర్భవతి అయి కవల పిల్లల్ని పెట్టింది. తొక్కలు తిన్న గుర్రానికి 2 పిల్లలు పుట్టాయి. గిన్నె నాకిన కుక్క కూడా 2 కుక్క పిల్లలు పుట్టాయి. ఈ టెంకలు ఎక్కడ పడేసిందో అక్కడ 2 బంగారు కత్తులు మొలిచినాయిట భూమిలోంచి. 2 పిల్లల్ని చక్కగా పెంచుకున్నారు. 2 పిల్లలకి చెరుకో గుర్రం, గుర్ర పిల్ల, చెరుకో కుక్క, చెరుకో కత్తి, హాయిగా ఉండేవి. అన్ని సమానంగా వచ్చాయి. బాగుంది. అయితే కొన్నాళ్ళు గడిచేసరికి పిల్లాడు కాస్త పెద్దవాడయ్యాక ఏముంది రైతు జీవితం, పిల్లలు కుక్కల్ని గుర్రాల్ని వెంటేస్తూ తిరుగుతారు కానీ డబ్బు వచ్చి పడిపోదు. అంతేగా. వీడికి ఒక యుక్త వయసు వచ్చాక పెద్ద పిల్లల్లో మొదట పుట్టిన పిల్లవాడు కొంచెం యాక్టివ్. వాడు నాన్నతో ఏమన్నాడంటే, నాన్న ఎన్నాళ్ళు ఇలాగే పేద బతుకు, ఇక్కడ పని చేసుకుని ఏదో కల్లో గంజోతోటి పొట్టపోసుకుంటున్నాము, మేము పెద్దవాళ్ళం అయ్యాం, పెళ్ళిళ్ళు అవుతాయి, కోడళ్ళు వస్తారు, ఇదే బతుకు ఎట్లా బతుకుతాం, ఈ జీవితాన్ని మార్చుకుందాం, నేను ఎక్కడికైనా వెళ్ళి ధనం సంపాదించుకొస్తాను అని చెప్పేసరికి ఆయన కాస్త బాధగా ఉంది. 2 కళ్ళలాగా ఉన్న పిల్లలు ఇద్దరు ఒకటి వెళ్ళిపోతే ఎట్లా అని. వాడేమన్నాడంటే, అట్లా కాదు నాన్న, మేమిద్దరం వెళ్తాం అంటలేదు కదా, వాడు నీకు తోడు ఉంటాడు, నేను సంపాదించుకొస్తా. బాగానే ఉంది అంటే సరే తండ్రి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే వీడు ఒక కత్తి తీసుకుని, ఓ గుర్రం వేసుకుని, ఒక కుక్కను వెంట పెట్టుకుని పోయాడు. ఊరు చివరి దాకా దింపడానికి తమ్ముడు కూడా గుర్రంతో సహా వెళ్ళేసరికల్లా వాడు ఏమన్నాడంటే, ఒరే అబ్బి, అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో, కుక్క గుర్రం ఇల్లు వాకిలి జాగ్రత్త అని వాడి సంచులోంచి ఒక చిన్న గాజు కుప్పే ఒకటి తీసిచ్చాడు. దాంట్లో గులాబీ రంగు నీళ్లున్నాయి, ఈ నీళ్ల కుప్పే నీ దగ్గర పెట్టుకో, ఇది రంగు మారిపోతే నాకు ఏదైనా ఆపద వచ్చిందని గమనించుకో, అమ్మా నాన్నకు చెప్పకు, నేను వెళ్ళిన దారి నువ్వు కూడా వచ్చి నన్ను వెతుక్కుంటూ రా అని చెప్పాడు. గాజు కుప్ప చిన్నవాడు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ పెద్దవాడు ఇక్కడి నుంచి బయలుదేరి అలా వెళ్ళి ఒక రాజ్యంలోకి ప్రవేశించాడు. చక్కటి గుర్రము, వెనకాల ఒక కుక్క, సామాన్యమైన బట్టలు ఉన్న రాజకుమారుడల్లే ఉంటాడు వాడు. ఏదో ముని వరం వల్ల పుట్టినవాడు, పిల్లలు బాగుంటారు వాళ్ళు. అయితే ఏమైంది, వాడు ఆ ఊళ్ళో తిరిగి పని సంపాదించడానికి వ్యాపారం కోసం చూస్తూ ఉండగా రాజుగారి కూతురు ఆ పైన బాల్కనీలో నిలబడి చూసింది. ఈ అబ్బాయి ఎవరు అని ఇతని మీద మనసు పడింది. సరే ఈ అబ్బాయి ఎవరు ఏమిటని రాజుగారు ఆరాధిస్తే ఫలానా కుర్రాడని తెలిసింది. వాడిని చూసి చాలా ముచ్చటపడ్డారు. వాడు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. సరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకోమన్నారు. మనకు కావాల్సింది డబ్బే కదా, తర్వాత ఎలాగో పెళ్లి చేసుకుంటాం, రాకుమార్తెనే చేసుకుంటే సరే అమ్మా నాన్నని తమ్ముడిని ఇక్కడికే తెచ్చుకోవచ్చు అనుకున్నాడు పెళ్లి కొడుకు. సరే ఒప్పుకున్నాడు. పెళ్ళైపోతే వాళ్ళంతా చాలా సంతోషించారు. చాలా యాక్టివ్గా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, బాగుంది, అంతా నడుస్తుంది. దేశంలో జనాలు కూడా సంతోషమే. ఎందుకంటే రాజుగారికి ఒకతే పిల్ల, పెళ్లి చేసుకున్నవాడు కొంచెం యువకుడు, అందగాడు, వీరుడు, టెంపర్తనం ఉన్నవాడు అయితే తమ రాజ్యానికి రాజు అవుతాడు వాడు, అంతేగా. ఇలాగని ప్రజలు కూడా సంతోషించారు. సరే ఏమైంది, కొద్ది రోజులు గడిపిన తర్వాత ఒక రోజు రాత్రి నిద్ర పట్టక ఆ అబ్బాయి బయట తిరగటం మొదలుపెట్టాడు మేడ మీద. ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఇద్దరు కలిసి బయట చల్లగాలికి 12 గంటలకు కూర్చున్నారు. వాళ్ళ ఊరికి ఉత్తరంగా ఒక చోట కొండ మీద పెద్దగా మంట వస్తుంది. అయ్యో అదేదో మండిపోతుంది, అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, సైనికులను పిలుద్దామన్నాడు. అంటే అమ్మాయి ఏమంది, ఏం పిలవద్దండి, దాన్ని ఉరుముల కొండ అంటారు, అక్కడ అట్లాగే ఉన్నటువంటి పెద్ద పెద్ద మంటలు వస్తాయి, అదేం తగలబడదు, మంట వస్తుంది అంతే, అదే తగ్గిపోతుంది, ఉరుముల కొండ దాని పేరు. చాలా మంది ఇలాగే మీలాగే చూడడానికి వెళ్ళిన వాళ్ళంతా అక్కడ శిలలైపోతారని చెప్తారు. ఉరుముల కొండ మీద మనుషుల శిల్పాలు ఉంటాయి, శిలలైపోతారు, శిల్పంలాగా మారిపోతారు. అదే అందుకని మన వాళ్ళు ఎవరు వెళ్ళరు, ఏదైనా చూసినా కొత్త వాళ్ళు వెళ్ళకూడదని చాటింపు ఉంది, వద్దండి అని. సరే అన్నాడు. పడుకుని లేచారు. తెల్లవారేసరికి వాడికి అది చూడాలనిపించింది. గుర్ర వేసుకుని కత్తి పుచ్చుకుని కుక్కను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. అన్ని తీసుకున్నాడు మొత్తానికి, వాటితో పాటే ఉంటాయి అవి. వెళ్ళిపోయాడు. యువరాణి పొద్దున్నే లేచింది, భర్త ఏదో వ్యాహ్యాలకి వెళ్ళాడు, వాకింగ్ రన్నింగ్ పోయాడు అనుకుంది. తీరా చూస్తే లేడు.
ఎవరో చెప్పారు తెల్లవారు గేటు మనకి రాజుగారి కోటకు గేటు తీస్తారు కదా, గేటు తీయగానే యువరాజు వారు అల్లుడు గారు వెళ్ళిపోయాడని వార్త వచ్చింది. అయ్యో అయ్యో నాన్న ఉరుముల కొండకు వెళ్ళాడేమో నాన్న, రాత్రే చూసాము, నేను చెప్పాను వెళ్ళకూడదని చెప్పాను నాన్న అని ఏడ్చింది వాళ్ళ. ఏం చేస్తారు, ఉరుముల కొండకు వెళ్ళిన వాడు బతికొచ్చిన దాఖలా లేవు. సరే చూద్దాం అనుకున్నారు. ఈ కుర్రాడు వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా వెళ్ళగా 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 ఆ కొండన్ని సమీపించాడు. అక్కడంతా వెచ్చగా ఉంది. నేను రాత్రి తగలబడింది కదా, ఆ వేడితనం అలానే అలాగే ఉంది. ఒక బండ మీద ఒక ముసలమ్మ కూర్చుని కనపడింది. అవ్వ ఏం నేను రాత్రి ఇక్కడ వంటలు వచ్చినాయి చూద్దామని వచ్చాను, నాకు ఈ పూట ఆశ్రయం ఇస్తావా, కొండపైకి ఎక్కి చూస్తాను అన్నాడు. అలాగే రా బాబు, నా దగ్గరికి రా అని చెప్పి ఆవిడ పిలిచింది. ఇక్కడ గుహ ఉంది, మనకి వంట చేసుకుందాం, కాసేపు విశ్రాంతి తీసుకుంది కానీ రాత్రికి అని చెప్పి చీకటి పడేసరికి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఆ చుట్టుపక్కల ఉన్నవేవో మొక్కల్లోంచి కాసిన ఆకులు ఆ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి కోసుకుంటూ వెళ్తోంది. వీడికి అర్థం కాదు. ఆవిడ వెనకాలే వెళ్ళాడు. ఈవిడ ఏం చేసింది, గుహ దగ్గర ఆగి లోపల పదనైనా అని లోపలికి చేయి చూపించింది. లోపలికి నడిచేశాడు. నడిచిన తర్వాత తీరా చూస్తే గుహ లోపల ఒక మాదిరి వెలుగుంది. కొన్ని డజన్ల శిలలు కనపడుతున్నాయి. నిజమే అయితే రాకుమార్ చెప్పింది. శిలలు కనపడితే మనిషి రూపాలలో ఉన్న శిలలు శిల్పాల్లాగా లేవు, మనుషులే బిగుసుకుపోయి ఉన్నట్టు కనపడుతుంది. కళ్ళు మాత్రం మెరుస్తాయి, కళ్ళు చూస్తున్నాయి, కళ్ళవి ఇట్లా. రాతిలో కళ్ళు మాత్రం కదులుతున్నాయి, చూస్తున్నారు ఇట్లా ఇట్లా. నిర్ఘాంతపోయాడు. అమ్మో ఏదో జరుగుతోంది ఇక్కడ, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒక అడుగు అయిపోయాడు. వెనక్కి అడుగు వేసిన మరుక్షణం వాడు రాయిగా మారిపోయాడు. లోపలే ఉండిపోయాడు. అయ్యయ్యో. ఆవిడ గుహ బయట నుంచి వెళ్ళిపోయి చేసేదేముంది, ఈ అబ్బాయి ఇక్కడ ఉండిపోయాడు. అప్పటికి కొంతకాలం గడిచింది, 4-5-6 నెలలు అయిపోయింది. అయితే ఈ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, వాడు ఏదో తోటలో పని చేసుకుంటూ మంచినీళ్ళు తాగుదామని లోపలికి వచ్చి పైన ఇట్లా అటక మీద పెట్టాడు ఆ గాజు కుప్పే, వాళ్ళ అన్నయ్య ఇచ్చిన గులాబీ రంగు నీళ్లు. రోజు దానికేసి ఇట్లా చూస్తాడు వాడు, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. పైకి చూసేసరికల్లా నీళ్లు మురిగ్గా కనపడ్డాయి. పొద్దున పిక్కుగా ఉన్న నీళ్ళు రాత్రి సాయంత్రానికి మురికైపోయినట్టు ఇప్పుడే ఏదో జరిగింది. అక్కడి నుంచి అమ్మా నాన్నకి చెప్పొద్దన్నాడు అన్నయ్య. సరే ఏం చేశాడు, తెల్లవారేసరికి బయలుదేరాడు. నాన్న అన్నయ్య ఎంత మటుకు వెళ్ళాడో చూసొస్తా, అంత మటుకు ఆగంలే, ఆనుపాను చూసి వచ్చేస్తా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళగా 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 అన్నయ్య మావగారి ఊళ్ళోకి ప్రవేశించాడు. ప్రవేశించేసరికి ఈ అబ్బాయిలు ఇద్దరు ఒకేలా ఉంటారు. గుర్రాలు 2 ఒకేలా ఉంటాయి, కుక్కలు 2 ఒకేలా ఉంటాయి, కత్తులు 2 ఒకేలా ఉంటాయి. రాజుగారు అల్లుడే వచ్చాడు అనుకున్నారు. అందరు పలకరించారు, బాగా తేలిక వచ్చారా, బాగా వచ్చారా, అక్కడ ఏం ఇబ్బంది అవ్వలేదని. ఏమిటి మనం కొత్త వాళ్ళం, వీడెవడో, వీళ్ళంతా ఇలా అడుగుతారు అంటే దారి చూపించారు కోట వైపుకి. కోట బయట ద్వారపాలకులు సలాం చేస్తున్నారు. సర్లే కోటలోకి నడిచాడు. మంత్రి వాళ్ళు వీళ్ళు కనబడ్డారు. బాబు తేలిక అయిందా ప్రయాణం, ఏమి ఇబ్బంది పడలేదు కదా. నన్ను ఏదో అనుకుంటారు వీళ్ళు, అన్నయ్య అనుకుంటున్నారేమో అని అనిపించింది. లోపలికి వెళ్తే రాజుగారు అల్లుడు గారు వచ్చారా అన్నాడు. ఓహో మనం అల్లుడు కాదు, అంటే అన్నయ్య వీళ్ళకి అల్లుడు అనమాట. గ్రహించాడు. మీరు అమ్మాయి కనపడపోయేసారు కదా, అమ్మాయి చాలా బెంగ పెట్టుకుంది, అట్లా చెప్పకుండా వెళ్ళిపోయారు ఏమిటండి, మరి పదండి అమ్మాయిని చూద్దరు కానీ అంటే నేను చూస్తాను అన్నాడు. తీరా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, భర్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే అందరూ ఉన్నారు కాబట్టి కావాలిచ్చుకోలేదు. సరే మాట్లాడుకున్నారు. తేలిగ్గా అయ్యిందా అని అడిగింది రమ్మగారు. మరి అలాగే భర్త పరిగెత్తుకొచ్చిందంటే మా తమ్ముడు వదిని కావలించుకున్నాడంటే కథలో ఔచిత్యం దెబ్బతిందా, క్లియర్గా చెప్తాను. సూపర్. అక్కడి నుంచి ఇద్దరిని ఆ ఏకాంతానికి పంపించారు. సాయంకాలం భోజనాలు అయ్యాక వెళ్ళంగానే కుర్రాడు, ఆగండి, నేను అన్నను కాను, పెద్ద అబ్బాయిని కాను, నేను చిన్న అబ్బాయిని, ఆయన మా అన్నయ్య. ఏం జరిగింది ఇక్కడ అంటే ఏమో నాకు కూడా తెలీదు, ముందు రోజు రాత్రి మాట్లాడుకున్నాం, ఉరుముల కొండ కనపడింది, మంటలు వస్తుంటే అడిగాడు, పడుకున్నాం, తెల్లవారు లేచేసరికి వెళ్ళిపోయాడంటే మా అన్నయ్య ఎక్కడికే వెళ్ళి ఉంటాడు. క్లారిటీ వచ్చింది. అయితే నేను అన్నయ్యని కానని మీ వాళ్ళు ఎవరికి చెప్పబోకండి, నేను అన్నయ్యని వెతుక్కొస్తా అని చెప్పి మర్నాడు పొద్దున ఉరుముల కొండకి మళ్ళీ బయలుదేరాడు. వెళ్ళాడు. సాయంకాలం కంచీకటి పడక ముందే ఉరుముల కొండ దగ్గర చేరాడు. ఆ ముసలిది అన్నయ్య వచ్చినప్పటిలాగానే చెట్రాయి మీద కూర్చుని దూరం నుంచి చూసి తెల్లబోయింది. కుర్రాడు మొన్నొచ్చిన వాడు గుర్తుపట్టింది. ఆ గుర్రం మొన్నొచ్చిందే, చాకు
అచ్చా ఆ కత్తి, కత్తి కత్తి. కత్తి వాళ్ళు మొల్ల వెళ్ళాడుతున్న కత్తి ఎలాంటిది, కుక్క అలాంటిదే. ఇక అర్థం కాల. అయితే అదే పోలికలో ఉన్న కుర్రాన్ని చూసి నిర్ఘాంతపోయింది. ఎప్పుడైతే అది నిర్ఘాంతపోయిందో వీడికి డౌట్ వచ్చేసింది. అంటే ఇది గ్యారంటీగా మా అన్నయ్యని చూసింది, నన్ను చూసి కంగారు పడుతుందంటే మా అన్నయ్యని ఏదో చేసింది. అక్కడి నుంచి గుర్రం నుంచి ఒక్క దూక ముసలి దాని మీదకి దూకేశాడు. కత్తి మొన గొంతు దగ్గర పెట్టేశాడు. చంపేస్తాను, మా అన్నయ్యని చూసావు నువ్వు, చెప్పు ఎక్కడున్నాడో చెప్పు, మా అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు అని కరిచొచ్చి కేకలు పెట్టాడు. కత్తి గుచ్చుకుంటుంటే ముసలిది ఏమంది, బాబు ఇంతమంది వచ్చారు, ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేదు, మీ అన్నయ్యని తీసుకొస్తా, నీ దారి నువ్వు మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళిపో. కుక్క గుర్రం అక్కడెక్కడ ఎక్కడో తిరుగుతున్నాయి. సరే లోపలికి వెళ్ళి ఆ గుహలో ఉన్న వాడిని వెంబడి పెట్టుకు తీసుకొచ్చింది. మనిషిని చేసింది. చేసి తీసుకొచ్చేసరికల్లా వీడి విజిల్ వేసేసరికల్లా ఎక్కడికో పారిపోయిన ఆ గుర్రం కుక్క పరిగెత్తుకొచ్చింది. ఇద్దరు గుర్రాలు ఎక్కి బయలుదేరారు. 4 అడుగులు వేసాక అన్నయ్య అన్నాడు, ఒరే నువ్వు నా తమ్ముడివి, నన్ను తీసుకొచ్చావు, ఆ గుహలో ఎంతమంది ఉన్నారు రా, పాపం వాళ్ళ కోసం ఎవరు వస్తారు, ఏమైనా సరే వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, కాపాడాలి. అసలు ఈ ముసల్దాన్ని ఇక్కడ ఉండనివ్వకూడదు, అది ఎందుకు ఇట్లా చేస్తుంది మంత్రాలు మారి, దాని సంగతి చెప్దామని పద మళ్ళీ వెనక్కి వెళ్దామన్నాడు. అందరూ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. మొత్తం కుక్కలు అన్ని గుర్రాలు కుక్కలు వెనక్కి తిరిగినాయి. 2 గుర్రాలు 2 కుక్కలు వెనక్కి తిరిగి వచ్చేసారు. గుహలోకి వచ్చేసరికల్లా వచ్చి ఆ ముసల్దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్నాక వాడికి తట్టింది, ముసల్ది మొన్న నాతో పాటు గుహలోకి వచ్చింది, అది రాయి వల్ల నేను రాయి అయిపోయా, మళ్ళీ ఇప్పుడు నన్ను రాయిలాగా ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చింది, అది ఎందుకు రాయవలా ఆలోచించి ఇక్కడ ఒక కిటుకుందిరా. ఆ రోజు కూడా ముసల్ది ఏవో చిట్లాకులు తుంపి చేత్తో పుచ్చుకొచ్చింది. ఆ ఆకులు కనుక చేతిలో ఉంటే రాళ్ళు అవ్వం. ఇందాక చేసింది అంటే కుర్రాడి చిన్నపిరాడి కూడా గుర్తొచ్చింది. అవును, ఈ 2 చెట్లాకులు 2 గుప్పెళ్ళు తెంపుకుంది అని. అది 2 చెట్లాకులు పట్టుకుంటే వాళ్ళకి ఏమవ్వదు. అక్కడి నుంచి ఏం చేశాడు వీడు, చెరుకో 2 గుప్పెళ్ళు ఆకులు చేత పుచ్చుకుని ముసలిదాన్ని వెనకాల నుంచి గుహలోకి తోసేశారు. తోసేం కానీ ముసలిది డామని పడింది గుహలోకి. మరుక్షణ రాయిలా మారిపోయింది. వీళ్ళ ఆకులతోటి గుహలోకి వెళ్ళి అందరికీ ముట్టించారు, ఆకులు రాశారు. ఎన్ని విగ్రహాలు ఉన్నాయో లోపల మొత్తం జనమంతా బయటకు వచ్చారు. ప్రతి ఎన్నేళ్ల క్రితం వచ్చిన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెలీదు, వాళ్ళందరూ వీళ్ళది మీదే ఊరంటే మీదే ఊరని చెప్పుకుంటున్నారు. అందరినీ బయటికి తీసుకొచ్చాక ఎవరి దారిని వాళ్ళు మీ ఊరు వెళ్ళిపోండి, లేదా మా ఊరు వస్తే మా రాజుగారు మా మావగారు మిమ్మల్ని మేము ఈ ఊళ్ళకి పంపిస్తారు, పదండి నడిచి వెళ్దామని తీసుకొచ్చాడు. ఈ వచ్చిన వాళ్ళల్లో ఒక రాజుగారు ఓ కూతురు ఉన్నారు. ఆ రాజుగారు ఉన్నాడు, నాయన ఎన్నాళ్ళ క్రితమో వచ్చి ఇక్కడ పట్టుబడిపోయాం, మరి మా పిల్లని పెళ్లి చేసుకో చిన్నవాడికి ఇచ్చి ఆ 2వ రాజుగారి కూతురు నుంచి పెళ్లి చేసుకున్నారు. అమ్మా నాన్నని ఊరి నుంచి తీసుకొచ్చుకున్నారు. మొదటి రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడుగా, ఆ రాజుగారి రాజ్యాన్ని పెద్దవాడు రాయిగా మారి మళ్ళీ మనిషిగా మారిపోయిన రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకుని 2వ రాజ్యాన్ని చిన్నవాడు పరిపాలిస్తూ హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. ఆ ముసలిది రాయిగా అలానే ఉంది, ఆ లోపలే ఉండిపోయింది గుహలో, అంతే. రైట్, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి కథ ఒకటి చెప్పుకుందామండి. రామనగరు రాజు కథ చెప్తాం. చందమామ కథ ఇది. పూర్వం అట గంగా తీరంలో రామనగరం అని ఒక ఊరు ఉండేది. ఆ రాజు ఒక ఆయన అద్భుతమైన రాజుగారు ఉండేవారు. అయితే ఏమైందట, ఆయనకి 2 ఆడపిల్లలు ఒక మగపిల్లాడట. ఆడపిల్లలు పెద్దవాళ్ళు, మగపిల్లాడికి ఒక 5 సంవత్సరాలు. ఆ సమయంలో రాజుగారికి సడన్గా జబ్బు చేసి చనిపోయాడట. చనిపోయేసరికి రాజుగారికి వక్రబుద్ధి అనే పేరున్న ఒక మంత్రి ఉండేవాడు. అతను ఏమనుకున్నాడంటే, ఈ పిల్లల్ని కనుక తప్పించేస్తే రాజ్యాంగం ఆయనకు అనారోగ్యంగా ఉండి ఇదంతా మన చేతిలోకి వచ్చింది, మొత్తం నొక్కేయచ్చు అనుకున్నాడు. నొక్కేయచ్చు అనుకుని రాణిగారి పిల్లవాడికి అన్నం పుట్టినప్పుడే పోయారు. ఇక ఎవరో అడ్డంకి అక్కడ పిల్లల్ని ఖైదు చేసేసి ఆడపిల్లల్ని కడతెరిచేసాడు. మగపిల్లాడిని వేరొక చెరసాలలో ఉంచారట. అయితే ఏమైంది, కొంతమంది దుండగపు మనుషులు పిలిచి చెరసాలలో ఉన్న రాకుమారిని వధించమని చెప్పారు. అయితే ఈ చెరసాలలోకి వెళ్ళిన వాళ్ళకి పిల్లవాడు శరీరం నుంచి ఒక వెలుగు వస్తున్నట్టు కనపడిందట. చక్రవర్తి లక్షణాలు ఉన్నాయి వాడికి. రాత్రిపూట వాడి శరీరం చీకట్లో వెలుగు వస్తుంది అతని శరీరంలోంచి. హడిలిపోయి ఏదో దైవత్వం ఉంది పిల్లాడిలో అని వాళ్ళు ఆ 4 వీళ్ళు కటారి వాళ్ళు వెనక్కి వచ్చేసారు. బాబోయ్, మా వల్ల కాదు, ఏదైనా పాపం వస్తుందేమో,
మేము ఈ పని చేయలేమంటే, సరే ఏం చేశాడు, ఇలా చంపకూడదు ఇక్కడ, ఈ ఊళ్ళో ఎవరితోటి చంపించినా వీళ్ళు ఎవరో ఒకళ్ళకి చెప్తారు. అందుకని ఏం చేశాడట, ఒక నిరుపేదైన ఒక వ్యక్తిని పట్టాడు ఆయన, సుమంత్రుడట అతని పేరు. ఆ సుమంత్రుడిని పిలిచి, నీకు చేతి కొద్దీ ధనం ఇస్తా, నేను చెప్పిన పని చేయమన్నాడు. ధనం పుచ్చుకున్న సుమంత్రుడు సరేనన్నాడు. ఈయన చెరసాల్లోకి తీసుకుపోయి ఈ పిల్లవాడిని ఏం చేశాడట, ఒక బట్టల మూటలాగా తయారు చేయించాడు, మూట కట్టించాడు. అది ఒక గుడ్డల మూటగా ఉంది. నువ్వు ఈ మూటను తీసుకెళ్ళి మన ఊరు దాటిచ్చేసి గంగానది మీద వెళ్ళు, ఇక్కడికి బాగా దూరం వెళ్ళిపోయాక ఈ మూటకు ఒక రాయి కట్టి నీటిలో వదిలిపెట్టమన్నాడు. సరే ఒప్పుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు కదా, అదే మోయగలిగినంత డబ్బు ఇచ్చాడు. సరే ఏం చేశాడు, ఈ బట్టల మూటని భుజాన్ని వేసుకుంటే, ఇట్లా భుజాన్ని వేసుకునేసరికి ఆ లోపల మనిషి ఉన్నట్టు తెలిసింది సుమంత్రుడికి. మామూలు బట్టల మూటలు ఎట్టా ఉంటాయి, మనిషి లోపల ఒక పిల్లాడు, ఒక 5 ఏళ్ల పిల్లవాడు అంటే వాడి కాలు చెయ్యి ఇన్నున్నాయా, అక్కడి నుంచి వెనక్కి వేసుకునేసరికి వాడి శ్వాస తెలుస్తోంది ఇతనికి. భుజం మీద వేసుకున్నప్పుడు పిల్లవాడు గాలి పీలుస్తున్నాడు, గాలి వదులుతున్నాడు, వాడి లోపల నుంచి వచ్చే వెచ్చదనం తెలుస్తుందా, మనిషి వెచ్చదనం బట్ట వెచ్చదనానికి డిఫరెన్స్ ఉంది కదా పూర్తిగా. ఇతను ఎక్కడో తేడా ఉంది, పిల్ల ఎవరో ఉన్నారు ఇందులో అని చెప్పి ఏం చేశాడట, ఆ బట్టల మూట ముందు గంగా తీరానికి తీసుకెళ్ళకుండా ఇంటికి తీసుకుపోయాడు. ఆ సుమంత్రుడికి ఎప్పుడో వివాహం అయింది, సంతానం లేదు, పేదవాడు కూడా. ఇంటికెళ్ళి బట్టల మూట ఊడదీసేసరికి ఒక 5-6 సంవత్సరాల ముద్దుగా ముచ్చటగా మెరిసిపోతున్న పిల్లవాడు కనపడ్డాడు. అత్త భార్య ఆశ్చర్యపోయింది, బంగారు తండ్రి, వాడు చంపేస్తాడో ఏమిటో, ఎంత బాగున్నాడో పిల్లవాడు, పిల్లాన్ని పెంచుకుందాము, ఇక్కడి నుంచి లేచకపోదాం, ఇక్కడ ఉండద్దు. అతనికి కూడా ఇది కరెక్టేననిపించింది. ఏం చేశాడు, పిల్లాన్ని భార్యకి అప్పచెప్పి పంపించేసి ఇందులో ఇంకా కొన్ని వాళ్ళు తమ ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ వేసి ఆ మూట మోసుకెళ్తున్నట్టు ఊళ్ళో వాళ్ళకి సినిమా ఇచ్చాడు. మోసుకెళ్ళాడు, గంగా తీరంలో ఒక పడవెక్కాడు, అందరూ చూశారు. ఇతను వెళ్ళాడా లేదా అనేది ఆనుపాను తెలిసిపోయింది. భార్య ఏం చేసింది, వేరే వేరే చుట్టాల ఇళ్ళు మారుతూ పిల్లాన్ని తన దారిని తను కాశీనగరానికి తీసుకెళ్ళిపోయింది, వేరే చోటకి తీసుకుపోయింది. ఇతను ఏం చేశాడు, గంగానది మీద పడవలో ప్రయాణం చేసి ఇవి పాత బట్టలు అని వాళ్ళకి చెప్పాడు, ఒక రాయి మూట కట్టి అందులో పడేశాడు. ఇది అబ్జర్వ్ చేశారు సైనికులు, పిల్లవాడిని చంపేశాడు అనుకున్నారు, నిశ్శబ్దంగా ఊరుకున్నారు. రాజుగారు ఏం చెప్పాడు, పిల్లాడని చెప్పాలా వాళ్ళకి, ఒక మూట పుచ్చుకొని ఒకడు వెళ్తాడు, ఆ మూట నీటిలో పడేశాడో లేదో కనుక్కోండి. ఓకే, నీటిలో పడేశాడు, మధ్యలో వాళ్ళ ఇంటికి మూట వెళ్ళింది, మూట విప్పి పిల్లాడు బయటకు వచ్చాడు అనే సంగతి ఎవ్వరికీ తెలియలే. అంతే. అక్కడి నుంచి ఏమైంది, సుమంత్రుడు కూడా తనకి ఇచ్చిన డబ్బంతా పట్టుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. పిల్లవాడి పేరు ప్రమదుడు, రాకుమారుడి పేరు. ప్రమదుడు అని పేరు ఉంచకుండా కుముదుడుగా పేరు మార్చి సరే ఇతను ఏదో కొంత డబ్బులు తెచ్చుకున్నాడుగా, పెద్ద ఘనమైన సంపాదనగా లేకపోయినా కూడా పిల్లవాడిని చక్కగా పెంచుకున్నారు. పెరుగుతూ ఉంటే పిల్లవాడికి చక్కటి ఆజానుబాహువుగా తయారయ్యాడు. తర్వాత ఇతనికి మల్ల యుద్ధం అన్నా వంట అన్నా మహా ఇష్టం అంట పిల్లడికి. ఆ సమీపంలో ఉన్న ఒక అఖాడాకి వెళ్తూ మల్ల యుద్ధం నేర్చుకున్నాడు. సహజంగా రాకుమారుడు క్షత్ర తేజస్సు కొంత ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతుల ప్రకారం వాడు కొంచెం బలశాలిగా తయారయ్యాడు. ఎడం చేత్తో వంట చేసేవాట, నలుడు భీముడు లాగా. ఎంత వంట చేసేవాడు, ఎంత బాగా చేసేవాడు. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే అందరూ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వంట పై ఎత్తు నుండి చూడడానికి ఈ అబ్బాయినే పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కాశీనగరానికి రాజుగారు లేరుట ఆ కాలంలో, రాజకుమార్తె మాత్రం ఉంది. రాజుగారు మరణిస్తే ఒక సంరక్షకుడిని పెట్టారు. గజవర్మ అనే సైన్యాధిపతిని సంరక్షకుడుగా పెట్టి రాకుమార్తెకి వివాహ యోగ్యమైన వయసు వచ్చాక పెళ్లి చేసి, ఆ రాకుమారుడు ఏ రాకుమారుడైతే పెళ్లి చేసుకుంటాడో అతనే రాజయ్యేలాగా శాసనం చేసి పెట్టి వెళ్ళారు. ఈ గజవర్మ చక్కగా పిల్లని చూసుకునేవాడు, ఊరు రాజ్యం అంతా నడిపేవాడు. అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు ఏటా అక్కడ బోల్డ్ అన్ని పోటీలు జరిగేవట. ఇప్పుడు కూడా మనం చూస్తాంగా కాంపిటీషన్స్, రకరకాల ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడికి ఈయనకి గజవర్మకి చాలా మల్ల యుద్ధాలు అవి అంటే మంచి ప్రీతి. రకరకాల ఆటల పోటీలు, యుద్ధ క్రీడల పోటీలు పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి తమ ఆస్థానంలో పదవులు ఇచ్చేవాళ్ళు, లేకపోతే బహుమతులు ఇచ్చి పంపేవాళ్ళు. పై ఊళ్ళ వాళ్ళైతే సైన్యం పెంచుకునేందుకు అదొక విధానంగా ఉండేది ఆ రోజుల్లో. సరే ఒక మల్ల యుద్ధం పోటీలు జరిగినాయి. ఆ పోటీకి రాకుమార్తె కూడా హాజరైంది. ఆవిడ కూడా చూస్తోంది. రెజ్లింగ్ చూస్తారు కదా, స్పెక్టేటర్షిప్ అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే ఏమైంది, అప్పుడు మల్ల యోధులు మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వస్తే ఈ కాశీనగరంలో ఉన్న వాళ్ళంతా ఓడిపోయారు బయట నుంచి వచ్చిన వాళ్ళతో. సరే ఎవరైనా ఉన్నారా వీడిని ఓడించగలిగిన వాళ్ళు, లేకపోతే ఇన్నాళ్ళు మన రాజ్యంలో ఉన్న ఈ మల్ల యుద్ధుల పథకం బయట ఊరికి వెళ్ళిపోతుందని ఈయన చాటింపు వేయించాడు. సరే మన
కుముదుడు ఉన్నాడు కదా, ప్రమదుడు పేరు మార్చుకున్న రాకుమారుడు. ఈ కుముదుడు అన్నవాడు ఇక్కడికి వచ్చాడు. వచ్చి చక్కగా గోచి బిగించి గోదాలోకి దిగాడు. మళ్ళీ ఇంత మంచి పోటాపోటీగా జరిగింది. రాకుమార్తెకి మనసు వెళ్ళిపోయింది. కుముదుడి మీద కుర్రవాడు 20-22 సంవత్సరాల వాడు, చాలా అందంగా ఉన్నాడు, మంచి బలశాలిగా ఉన్నాడు, పోరాట పటిమ కలిగిన వాడు. సహజంగా 16-17 ఏళ్ళ ఆడపిల్లలకి అందంగా ఉన్న అబ్బాయిల మీద దృష్టి నిలుస్తుంది, న్యాచురల్ కదా. ఈ అబ్బాయి ఎట్లాగైనా గెలవాలని కోరుకుంది అమ్మాయి. చివరికి ఇతను గెలిచాడు. గెలిచేసరికల్లా సరే పథకం ఇచ్చాడు. బాబు ఏమిటి నాయన నీ సంగతి ఏమిటంటే, ఆ పేరు కుముదుడండి అని చెప్పాడు. ఆస్థాన మల్ల యోధుడిగా ఉండమంటే, లేదండి ఇది నేను సరదాగా నేర్చుకున్నా, నేను వంటవాడిని, ఇది నాకు ప్రవృత్తి కాదు, వృత్తి కాదు, నేను దాన్ని వృత్తిగా స్వీకరించట్లేదు, ఏదో పోటీ ఉందని వచ్చాను అంతేనన్నాడు. సరే ఆస్థానంలో ఉండమన్నారు. ఆస్థానానికి రోజు తిరిగేవాడు. సడన్గా ఈయనకేమనిపించింది, రాకుమార్తెకి ఈ కుర్రాడి మీద ఆసక్తిగా ఉంది. అతని చుట్టూతా తిరుగుతున్నట్టు అర్థమైంది. ఓ పని చేస్తే ఎట్లా ఉంటుంది, ఈ రాకుమార్తెని వంటల వాడిపోయాడు. వాడు మల్లయోధుడు కానని చెప్పాడు ఓ పబ్లిక్గా. వంటవాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తే రాకుమార్తెకి పెళ్ళి అయిపోతుంది. వంటవాడికి రాజార్హత లేదు ఆ కాలంలో. ఓహో, వంటలు చేసుకునేవాడు రాజు అవడానికి వీలు లేదు. ఆ పాయింట్ మీద పెట్టి రాజ్యం తనే కొట్టేయచ్చు అనుకున్నాడు. కొట్టేయచ్చు అనుకుని సరే రాజకుమార్తెని కనుక్కుని, అమ్మ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావంటే చేసుకుంటాను. ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి, నన్ను ఎవడు చేసుకుంటే వాడే రాజు అని తను అనుకుంటుంది. తను అనుకుంది. అతని పద్ధతి తీరు అన్నీ నచ్చినాయి అమ్మాయికి. సరే ఈ కుముదుడిని అడిగారు. అడిగితే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి ప్లాన్ వేరే ఉంది. అక్కడి నుంచి ఊళ్ళో అందరికీ గానా బజానగా చెప్పకుండా ప్రకటించాల పెళ్ళని, సింపుల్గా పెళ్లి చేసేశారు. పెళ్ళి అయిపోయింది. యువరాజుని ఇప్పుడు ఈ వంటవాడైనటువంటి కుముదుడిని ఆ దీంట్లోకి అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. రాజు రాణి అంటే ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు అతను చెప్పాడనమాట, రాజకుమారి నువ్వు కంగారు పడకు, వంటవాడిని పెళ్లి చేసుకున్నానని బాధపడక్కర్లేదు, నేను రామనగర్ రాజకుమారుడిని, అవకాశం కోసం చూస్తున్నాను, అక్కడ వక్రబుద్ధి అని మా మంత్రి మా రాజ్యాన్ని లాగేసుకున్నాడు, నన్ను నా పెంపుడు తండ్రి కథ అంతా నాకు తెలియజేశాడు అని చెప్తే అమ్మాయి ఏమంది, నాకు రాకుమారుడు కాకపోయినా వచ్చిన బాధ లేదు, నువ్వు నాకు నచ్చావు, రాకుమారుడైనా ఇంకోడైనా నా భర్తే కదా అంటే, అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, కాదు నీ భర్త రాజు అవుతాడని నువ్వు పొరపాటును కూడా అనుకోవద్దు, నీ తాలూ సంరక్షకుడు ఉన్నాడే గజవర్మ, ఆయన కూడా దుష్టబుద్ధే, రాజ్యం ఇవ్వక్కర్లేకుండా ఉండటం కోసం వంటవాడినైనా నాకు ఇచ్చి పెళ్లి చేశాడు, నేను ఇక్కడే ఉంటే ఏమీ ఇబ్బంది లేదు, నేను రాజు అవుతాను అనగానే తీస్తాడు అస్త్రం బయటికి, కొన్నాళ్ళు కామ్గా ఉండి ఇది మాట్లాడదామన్నాడు. కొద్ది రోజులు గడిచాక ఈ కుర్రాడు కుముదుడు ఆస్థానంలో తిరుగుతూ ఉండేవాడు. జరుగుతుంటే ఇంతలో ఒకరోజు ఏం చెప్పాడంటే, ఈ గజవర్మకి చెప్పాడనమాట, మన పక్కన గంగా తీరంలో ఉన్న రామనగర రాజ్యంలో చాలా అరాచకం ఉంది, అక్కడ వక్రబుద్ధి అని ఒక దుష్టబుద్ధి ఉన్నాడు, ఒక చిన్న సైన్యం కొంత సిబ్బందిని ఇస్తే నేను వాడిని ఓడించి అది మన రాజ్యంలో కలిపేస్తా అని చెప్పేసరికి ఈయన సంతోషించాడు. ఏముంది, రాజకుమారుడు రాజు అవినా అవ్వపోయినా రాజుగారు అల్లుడే కదా, సరే బాబు అట్లాగే నీ ఇష్టం, నేను కాదంటే ఎందుకు, నువ్వు బలశాలివి, అట్లాగే కొంత సిబ్బందిని ఇస్తానన్నాడు. ఇక్కడి నుంచి కొంత సైన్యాన్ని ఇచ్చి పంపించారు. ఈ లోపల సుమంత్రుడు ఏం చేశాడు, ఈ పిల్లాన్ని తీసుకొచ్చి పెంచాడు కదా నిరుపేద అతను కొంత డబ్బు పుచ్చుకుని రామనగర్కి వెళ్ళి రాజుగారి పాత చుట్టాలందరినీ తిరిగేశాడు. పాత సైన్యాధిపతులు, ఇది వరకు ఉన్న మంత్రులు, అధికారుల్లో కొంతమంది రాజుకు విధేయులుగా పాత రోజుల్లో ఉండేవాళ్ళు, ఒక్కొక్కరిని కలిసి రాకుమారుడు బతికే ఉన్నాడని, ఎప్పుడో ఒకరోజు యుద్ధానికి రాబోతాడని చెప్పి అందరినీ తన వైపుకి తిప్పుకున్నాడు. ఈ అధికారుల్లో కొంతమంది ఏం చెప్పారంటే, ఈ వక్రబుద్ధి మామూలు వక్రబుద్ధి కాదండి, వీడు చాలా దిక్కుమాలిన వాడు, వీడితో చాలా సమస్యలు ఉన్నాయి, అన్ని దుష్ట శాసనాలు విడివి, తను ఏదంటే అదే చేయాలంటాడు, ప్రజలకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాడో, ఎంతంత పెద్ద పెద్ద శిస్తులు వసూలు చేస్తున్నాడో, చాలా ఉన్నాయి ట్యాక్సులు, ప్రజలు కూడా అణిగిపోయి ఉన్నారు, రాకుమారుడు లేకపోవటం ఇంకా వేరే దారి లేకపోవడంతో చచ్చినట్టు ఉంటున్నారు, మీరు కనుక ఆ రాకుమారుడిని నిజంగా ఇక్కడ ప్రవేశపెట్టగలిగితే ఇక్కడి నుంచి జనాలు కూడా తిరగబడిపోతారు అని చెప్పి చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్న శిస్తులు వసూలు చేసే వాళ్ళ దగ్గర నుంచి అందరినీ ఆకట్టుకుని ఉంచుకున్నారు. ఒక 2-3 నెలల్లో ఈ ప్రోగ్రాం అంతా తయారయ్యేసరికి మన రాజకుమారుడైన కుముదుడు ఏం చేశాడు, సైన్యాన్ని తీసుకుని వీళ్ళ మీదకి వచ్చాడు. జనమంతా అతని పక్షానే ఉన్నారు కదా. ఈ గుర్రాల మీద వస్తున్నటువంటి అబ్బాయిని చూసేసరికి అందరూ తమ పాత రాజుగారే వస్తున్నారని భావించారు. తండ్రిలాగా ఉన్నాడు అతను, పోలికలు కనపడతాయి కదా.
అచ్చు రాజుగారే వస్తున్నట్టుండి ఆ గుర్రం స్వారీ చేసే విధానము, కత్తిపుచ్చుకునే విధానం అంతా పాత రాజుగారి లాగానే కనపడతాడు. ఇతను రాకుమారుడని నమ్మారు. ఎందుకంటే 5 ఏళ్ల వయసులో వెళ్ళిపోయిన పిల్లాడిని ఇప్పుడు ఎటా నమ్ముతారు? అవును. పోలికలు చూసి నమ్మాలి. ఉమ్. అక్కడి నుంచి చాలామంది తిరగబడిపోయారు. ఆ వక్రబుద్ధిని పట్టేశారు కల నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు కుముదుడు. స్వాధీనం చేసుకుని బహిరంగంగా వక్రబుద్ధికి శిక్ష విధించాడు. మరణశాసనం లిఖించి అతనికి మరణశిక్ష వేసిన తర్వాత ఇక్కడున్న శాసనాలన్నీ రద్దు చేసేశాడు. అధికారుల్లో పురాతనమైన అధికారులందరినీ మళ్ళీ పైకి తీసుకొచ్చి వాళ్ళందరికీ రాజ్యాన్ని అప్పచెప్పాడు. త్వరలో వస్తాను నేను, ఈ లోపల మీరు దీన్ని అరాచకం కాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని తండ్రితో కలిసి మళ్ళీ వెళ్ళాడు. ఎప్పుడైతే ఈ రాజ్యం రామనగరు వశమైందని తెలిసిందో గజవర్మ చాలా సంతోషించాడు. ఇతను కుముదుడికి ఆహ్వానం పలకటాన్ని ముత్తైదుల్ని వాళ్ళని వెళ్ళి అంతా అరేంజ్ చేసి ఊరంతా పండగ చేశారు. మంచి హడావిడిగా పిలిచారు. సరే లోపల తీసుకొచ్చిన తర్వాత పెద్ద సభ చేర్చారు. ఆయన సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. అటు ఇటు 2 కుర్చీలు వేసి రాజకుమారిని రాకుమార్తెని అల్లుడు గారిని కూర్చోబెట్టాక పెద్ద ఘోషణగా చెప్పాడనమాట. రామనగరు మనకు వశమైంది, అది మన అల్లుడు గారి వల్లే కుదిరింది. నాయన రామనగర్ని వశం చేసుకుని వచ్చావు, నీకేం బహుమతి ఇవ్వాలి అని అడిగేసరికల్లా మన రాకుమారుడు లేచి నుంచున్నాడు. రామనగర్ని వశం చేయలేదండి, రామనగరు నాది నేను స్వాధీనం చేసుకున్నాను. మరి రాకుమారుడికి ఇచ్చి వివాహం చేసి కాశీరాజ్యాన్ని వివాహం చేసినటువంటి అల్లుడికి ఇవ్వాలని శాసనం ఇక్కడ. ఇప్పుడు నేను రాకుమారుడిని ప్రూవ్ అయింది కదా, రామనగర రాజుని నేను. ఇప్పుడు మరి మీరు సింహాసనం మించి దిగితే నేను ఎక్కి కూర్చుంటాను, ఇక ఈ రాజ్యం నాది అన్నాడు. అనగానే గజవర్మకు ఊళ్ళంత కోపం వచ్చింది. 15 ఏళ్ళ నుంచి పిల్లప్పటి నుంచి నేను సంరక్షిస్తుంటే నువ్వెట్టా రాజు అయిపోతావు, నేను ఒప్పుకోనని కత్తి తీశాడు. తీయంగానే ప్రజలంతా హాహాకారాలు చేశారు. రాజుగారి అల్లుడి మీద కత్తి తీసేట పనికి వస్తుంది, అది వాడు రాజు కదా. అందరూ గోల పెట్టారు. కొంతమంది అధికారులు కత్తులు కటార్లు పుచ్చుకుని ఇతని మీదకి వచ్చేసరికల్లా మల్లయోధుడైన ప్రమదుడు ఆయన చేయి పట్టేసుకుని వెనక్కి విరిచిపట్టుకున్నాడు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రాజ్యాన్ని అరాచకం చేయకుండా జాగ్రత్తగానే చూశారు, కానీ అవకాశం వచ్చినప్పుడు మీరు రాజు అయిపోవాలనుకోవటం తప్పు. విధేయులుగా ఉంటానంటే ప్రాణాలతో విడిచిపెడతాను, కాదు ఏదైనా చేయాల్సిందే ప్రతిక్రియ అంటే మాత్రం ఇవాళ మరణశిక్ష విధించబడుతుంది, మీ ఇష్టం ఆలోచించుకోండి అన్నాడు. రాకుమార్తె చాలా దుఃఖపడిందని ఎంతో బాగా చూసుకున్నాడు. ఈయనకి రాజ్యం సులువుగా లభిస్తుంది అనిపించేసరికల్లా ఇలా ఆశ పుట్టింది. అధికారాలు రద్దు చేసి ఆయన్ని బతికించి ఉంచు, నా తండ్రి స్థానంలో ఉన్నాడు అంటే సరే, ప్రజలు కూడా కొంతమంది దానికి ఓటేశారు. అక్కడి నుంచి ఆయన ఒక ఓల్డేజ్ హోమ్ లాగా అట్టు పెట్టుకున్నారు. రామనగర్ని కాశీరాజ్యాన్ని కలిపేసుకుని ఎంతో కాలం కుముదుడిగా పేరు మార్చిన రాజకుమారుడైన ప్రమదుడు రాజు అయ్యాడు. రామనగర్ రాజు. కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ ఒకటి చెప్పండి అండి. మరుగుజ్జులు, యక్షుణులు ఇలాంటి కథలు చెప్పలేదు మనం. మరుగుజ్జుల కథలు చాలా ఉన్నాయి చందమామలో. అవునా? ఎప్పుడు చెప్పలా. ఆ మరుగుజ్జు అనడానికి ఒక చిన్న బాధగా ఉంటుంది జయ నాకు. ఏమిటో లే పాపం అని, అందుకని చెప్పబుద్ధి కాదు. ఇది యక్షుణులు, మరుగుజ్జు యక్షుణుల కథ. జ్వార్జే యక్షుణులు. బాగుంది, చిన్న కథ, సరదాగా ఉంది. పూర్వం జక్కుల మిట్ట అని ఒక ఊరు ఉండేదట, ఒక కొండ, ఒక మిట్ట. ఆ మిట్ట నిండా యక్షులు ఉంటారు, కాపరాలు ఉంటారని చెప్పుకునేవారు. ఆ జక్కుల మిట్ట దూరంగా ఉండి దానికి డౌన్లో బోల్డ్ అని ఊళ్ళు ఉండేవి. ఈ ఊళ్ళల్లో ఒక చక్కటి కుటుంబం ఉన్న భూస్వామి ఒక ఆయన ఉండేవాడు, బాగా డబ్బున్నవాడు. ఆయన పెళ్ళ మహాబుద్ధిమంతురాలు, మహాపనిమంతురాలు. ఆవిడ ఎంతమంది పని వాళ్ళు ఉన్నా తన పనులు తనే చేసుకునేది, ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేది. ఆ కాలంలో ఏంది, ఎవరి నూలు వాళ్ళు వడుక్కుని నూలు రాట్నానికి వేసి తిప్పి బట్టలు నేసుకునేవాళ్ళు, లేదా నూలు పడుకొని నేతకాళ్ళకి ఇచ్చి బట్టలు నేయించుకునేవాళ్ళు. అయితే ఈవిడ ఏం చేసేదట, రాత్రిపూట పని చేసుకునేది. ఇంటికి బాధ పడుకున్నాక పొద్దున పిల్లల హడావిడ ఏముండదు కదా, ఆవిడ రాట్నం తిప్పి నూలంతా పడికి కర్రలకి పొలకు చుట్టు పెట్టుకుని తర్వాత వాటికి రంగులు వేసుకుని, చవుడు బాణ అంటారు, ఒక బాణ పెట్టి దాంట్లో చవుడు అవి వేసి కొన్ని రంగులు కలిపి బట్టలకు రంగులు వేసుకుని నూలుకి అవితో నేయించుకునేది. అయితే ఒకనాటి రాత్రట ఆవిడ పని చేసుకుంటారు. ఇంటికి పాది పడుకున్నారు, భూస్వామి నిద్రపడి పిల్లలంతా ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. ఈవిడ మెల్లిగా నూలు పడుకుంటూ, దేవుడా ఎవరైనా సహాయం వస్తే బాగుండు నాకు అనుకుంది. ఇంతలో ఎవరో తలుపు కొట్టేసరికి రాత్రి వేళ ఎవరు తలుపు కొడుతున్నారని, రాత్రి 11 గంటల వేళ. ఆవిడ 1 గంట దాకా పని చేసుకునే అలవాటు. తీస్తే ఒక పొట్టి మరుగుజ్జు స్త్రీ, ఒక అమ్మవిడ గబగబా వచ్చేసింది లోపలికి.
వచ్చేసి చకచక ఈవిడ ఎక్కడ కూర్చొని నూలు పడుకుంటుందో అక్కడ కూర్చుంది. తిప్పడం మొదలుపెట్టింది స్పీడ్గా. ఇప్పుడు నిర్ఘాంతపోయి చూస్తోంది. ఈ తలుపు తీయబడింది కదా, ఇంకొక ఆవిడ వచ్చింది గునగున. అక్కడి నుంచి ఈ తీసిన దారాన్ని ఓ పుల్లకి చుట్టేయటం మొదలుపెట్టింది. ఇంకొక ఆవిడ వచ్చింది మళ్ళీ స్పీడ్గా. చవుడు బాణ తీసి పొయ్యి మీద పెట్టింది. పొయ్యి ఒకటి రాజేసింది, ఒకటి పొయ్యిలోకి ఊత్తోంది, ఇంకోటి రంగులు సవరిస్తోంది. ఒక 7-8 మంది వచ్చేసారు లోపలికి. ఈవిడ అటు ఇటు అటు ఇటు చూస్తుంది. పొట్టి వాళ్ళు, అందంగా అలంకరించుకుని చిన్న స్త్రీలు. ఏం చేయాలో తెలియదు. వాళ్ళంతా పనులు చేసుకుంటున్నారు. రణగొండ ధ్వని ఇల్లంతా. ఎవరైనా లేచొస్తే బాగుండంటే ఎవరూ లేవటల్లా ఇంట్లో వాళ్ళు వీళ్ళ గోలకి. ఆవిడకి అర్థం కాలేదు. ఈ లోపల వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళంతా అన్నారు, ఏమమ్మా ఆకలిస్తుంది, ఏమైనా పెట్టవా మాకు అన్నారు. అనగానే సరే ఏం చేసింది, మరి ఏం చేస్తుంది, తన పని అంతా లాక్కుని వాళ్ళు చేసేస్తున్నారు. తను ఒక్క పని చేసేది, 7-8 మంది 7-8 పనులు చేసేస్తున్నారు. సరే పొయ్యి మన చవుడు బాన పొయ్యి వేరు, అన్నం పొయ్యి వేరు. ఇవి పొయ్యి దగ్గర కూర్చుని పొయ్యి రాజేసి కుంపటి రాజేసి పొయ్యి మీద ఏదో పెట్టింది, కుంపటి మీద ఏదో పెట్టింది. ఏదో కాస్త చేయబోతుంటే వండినట్టే తినేస్తున్నారు. ఎన్ని వండినా చాలటం లేదు. ఏదో నూనె పెట్టి చుయ్యమని వేసింది, అందులో కాస్త బజ్జీల పిండి లాంటిది. అవి తినేస్తున్నారు టకటక టకటకమని. ఒకళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, తినేస్తున్నారు. ఆవిడకి అప్పుడు తట్టింది, వీళ్ళు మనుషులు కాదు, ఈ జక్కుల మిట్ట మీద యక్షుణులు కాపురాలు ఉంటారని, సహాయం కోసం పిలిస్తే వస్తారని విని ఉండేది. ఏనాడు ఆవిడ అడగలేదు, దేవుడా నాకు సహాయాన్ని పంపించు అని అడగడం పొరపాటైపోయింది. అది వాళ్ళు తిరిగే వేళ వినేశారు. వాళ్ళు విని వచ్చి దిగేశారు, ఇంక వెళ్ళరు. ఇంత గోలగా ఉండి వంటల వాసనలు వస్తున్న ఆ మొగుడు లేవడా, పిల్లలు తలుపులేసి పడుకుని ఎవరు రారు. ఆయన గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి లేపే అవకాశం వీళ్ళు ఇవ్వటల్లా, ఆవిడ ఊపిరి ఆడినవిటల్లా వండు అంటున్నారు. అక్కడి నుంచి ఆవిడ గుర్తొచ్చింది, పక్కింట్లో ఒక ముసలి మామ ఉంది, ఆవిడికి యక్షుల కథలన్నీ తెలుసు. సరే పొయ్యి మీద నూనె పెట్టి అక్కడి నుంచి రెండో పొయ్యి మీద అన్నం కొత్తలాడుతుండగా అది పనిచేస్తున్నాయి కావి. ఈవిడ గబగబా వెళ్ళి ఆ పక్కింట్లో మా అమ్మని కేకేసుకొచ్చి, మామ మా ఇంట్లోకి ఎవరో వచ్చారు, ఇంతంతే ఉన్నారు ఆడాళ్ళు, వాళ్ళు పని చేసేస్తున్నారు అనేసరికల్లా, ఓసు కూతురా యక్షుల్ని పిలిచావేమిటే నువ్వు అని అడిగింది ఆవిడ. అడిగేసరికల్లా, ఏమో నాకేం తెలుసు, దేవుడా సహాయం చేయడానికి ఎవరినైనా పంపించమన్నాను, అంతా వచ్చేసారు, ఇందాక నుంచి గోలగోలగా ఉంది, ఎన్ని పనులు చేసేస్తున్నారు అనగానే, సరే అయ్యో జక్కుల మిట్ట మీద యక్షుణులు ఉంటారే, వాళ్ళు రాత్రి 11 గంటల వేళ వీధిలో విహారానికి వస్తారు, ఆకాశంలో నీ గుమ్మ నేను ఇంటి మించి వెళ్తున్నారు, విని దిగేశారు, ఇక పోరు, మన ఇల్లు విడిచిపెట్టరు వాళ్ళు. ఓ పంచి వాళ్ళని పిలవకూడదు, ప్రమాదం, జక్కుల మిట్ట తగలబడిపోతుందని కేకలు పెట్టు, వాళ్ళంతా తమ ఇల్లు వాకిళ్ళ కోసం వెళ్ళిపోతారు, అంత పరిగెత్తేస్తారు. నువ్వేం చేస్తావంటే వాళ్ళు పని చేస్తున్న ప్రతిదీ బోర్లు ఇచ్చాయి, ఏది ఆ పనిగా ఉండనివ్వద్దు అని చెప్పింది ముసలి మామ. చెప్పగానే అమ్మాయి ఏం చేసింది, పొయ్యి మీద ఉన్న అన్నం దింపేసి నూనె కింద మంట యువతలు లాగేసి, అయ్యో జక్కుల మిట్ట తగలబడిపోతుందో అని కేకలు పెట్టంగానే వాడాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయారు. జక్కుల మిట్ట నిండా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి పిల్లాజేలా ఉంటారట మరుగుజ్జు పిల్లలు. దాంతో వీళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వదిలేసి ఇల్లు వాకిళ్ళు అనుకుంటూ లేచక్కపోయారు, పరిగెత్తంగానే ఈవిడ ఏం చేసింది, వెంటనే రాట్నం వరుకుతున్నారు, రాట్నాన్ని పడుకోబెట్టేసింది, చవుడు బాణని బోర్లిచ్చేసింది, పొయ్యి మీద ఉన్న రాళ్ళు పక్కకు దోసేసింది, లోటాలు వాళ్ళు చేస్తున్న పనులన్నీ కదురు అంటే దాన్ని కర్ర చుడతారు కదా పుల్ల, ఆ కదురుని ఇట్లా నిలబెట్టి చుడతారు, దాన్ని కూడా పక్కకు పడుకోబెట్టేసి ఈ జక్కుల మిట్ట మీదకి పరిగెత్తిన మరుగుజ్జు యక్షుణులు అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసి అక్కడేం మంటలు లేవని మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఈవిడ ఈ లోపల ఏం చేసింది, గబగబా దుడ్డు తలుపేసి వాకిలి తలుపు కూడా బిగించేసి తలుపు కొట్టారు. తలుపు అంటే తీల నిశ్శబ్దంగా ఉంది. మొగుడు లేవలా, ఇంకా అయినా కూడా ఇప్పటిదాకా లేవలా. అక్కడి నుంచి ఈ మొట్టమొదటి రాట్నం తిప్పడానికి వచ్చి, ఓ రాట్నం ఆ తలుపు తీవే అని రాట్నాన్ని పిలుస్తుంది. వాళ్ళు ఏ వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువు వాళ్ళు చెప్పిన పని చేస్తుంది. రాట్నం పక్కకు పడిపోయింది కదా, పని ఆగిపోయింది, అది రాల. ఓ కదురా లేచి రావే, తలుపు తీవే అని కదురుని చుట్టిన ఆవిడ పిలుస్తుంది. ఓ చవుడు బాన రావే అని పిలుస్తున్నారు. అక్కడి నుంచి ఓ పొయ్యిలో రాజేసిన పుల్ల రావే అంటే ఈవిడ చూస్తూనేది, పొయ్యి రాజేసింది కదా చవుడు బాన కింద, మంట వదిలిపెట్టింది ఈవిడ. అందులో నుంచి ఒక పుల్ల లేచి బయలుదేరింది తలుపు తీయటానికి. అయ్యో, ఈవిడేం చేసింది, ఓ చెంబేడు నీళ్ళు ఎత్తి ఆ చవుడు దాని మీద ఆ పుల్ల మీద పోసింది. పుల్ల రాలి తడారిపోయింది, మంట ఆరిపోగానే పుల్ల పడిపోయింది. బయట వీళ్ళంతా కోలాహలంగా అరుస్తూ పిలుస్తూనే ఉన్నారు. ఆ అరుపులకి లేచాడు భర్త. ఈవిడేం చేసింది, కాస్త ఆము అంటున్నాడు,
ఆ చౌడు బాని తీసుకెళ్ళి మొగుడు నెత్తి మీద బోర్లు ఇచ్చింది. నీళ్లు పడేసరికి కేకలు పెట్టుకుని లేచాడు. ఏమిటి నీళ్ళు పోసావు, ఎవరే బయట అన్నాడు. అనేసరికి లేచి రావయ్యాను. ఎప్పుడైతే ఈయన తలుపు తీశాడో మొత్తం యక్షులంతా మాయమైపోయారు. ఇల్లంతా అల్లకల్లాయంగా ఉంది. ఏమిటి తేట ఉంది, భయంకరంగా ఉంది. అన్ని బోర్లు ఇచ్చి పక్కకు పెట్టి ఇల్లంతా సామాన్లు, పొయ్యిలు భగభగా మండుకుంటూ గందరగోళం. ఆవిడ వెలిగించిన పొయ్యి ఉంది, వీళ్ళు వెలిగించిన పొయ్యి పోయింది. బాగా హాల్లో నీళ్లు. ఏం జరిగింది అంటే ఇదిగో ఇట్ట జరిగిందని చెప్పింది. అంతే మొగుడు పెళ్ళం కలిసి సామాన్లన్నీ సర్దుకుని ఇంకా రారు వాళ్ళు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు మొత్తం. వాళ్ళంతా లేచకపోయారు. ఇంక అప్పుడు ఆవిడ రాత్రిపూట పని చేయటం మానేసింది. రాత్రిళ్ళు పనులు చేయకూడదు, ఇట్లా దారిపోయే వాళ్ళు వచ్చేస్తారని చెప్పేవాళ్ళు. జక్కుల మిట్ట చుట్టుపక్కలంతా చెప్పుకునేవాళ్ళట. ఆకాశంలో దేవతలు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉంటారు, రాక్షసులు తిరుగుతారు, తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. అప్పుడు రాత్రిపూట ఎవడు లేడు, అంతా ఇట్లా చచ్చారు, ఇట్లా ఏదో మాట్లాడుకున్నాను తథాస్తు అంటారు వాళ్ళు. అందుకనే రాత్రిళ్ళు పని చేయకూడదు, ఇంటిల్లి పాది ఓసారే పడుకోవాలి, ఆడవాళ్ళు చకచకా సవరించుకుని పడుకోవాలని, అర్ధరాత్రి పనులు చేయకూడదని చెప్పేవాళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, ఫన్నీగా ఉంది. నమస్తే. నమస్తే.